గాక. ఉదయకాలం మరోసారి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు అని జీవం కలిగిన నామములో శుభములు. ఒకసారి అందరు నిలబడి ఉండగా 2వ రాజులు 2వ అధ్యాయం తీద్దాం. Let us turn our books to 2 Kings in chapter 2. Then we will read two portions of the scripture, the same chapter. అదే అధ్యాయంలో రెండు భాగములు చదువుదాం మనం. First we will start from verse 1 to 7, then 15 to 18. మొదటగా 1వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుదాం. తర్వాత 15 నుంచి 18 వరకు చదువుదాం. 2 Kings chapter 2. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషా కూడి గిల్గాల నుండి వెళ్ళుచుండగా, ఏలియా, యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరూ బేతేలునకు ప్రయాణం చేశారు. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరముకు తీసుకుపోవునా నీ వెరుగువా అని ఎలీషాను అడగగా అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరకుండుడనెను. ఆమేన్. పిమ్మటి ఏలియా, ఎలీషా, యెహోవా నన్ను ఎరుకోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషా అనగా అతడు, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువను అనెను. కనుక వారిద్దరూ ఎరుకోకు ప్రయాణం చేశారు. ఎరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుపోవునా నీ ఎరుగువా అని ఎలీషాను అడుగగా అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరకుండుడనెను. ఆమేన్. అంతటా ఏలియా, యెహోవా నన్ను యొర్దానుకు పొమ్మని సెలవిచ్చున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషా అనగా అతడు, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పిన గనుక వారిద్దరూ ప్రయాణమై సాగి వెళ్ళిరి. ప్రవక్తల శిష్యుల్లో 50 మంది దూరం నిలిచి చూచుచుండగా వారిద్దరూ యొర్దాను నది దగ్గర నిలిచిరి. ప్రైజ్ ది లార్డ్. 15వ వచనం, 15th verse. ఎరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతను చూచి, ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారం చేసి అతనితో ఇట్లనిరి, ఇదిగో నీ దాసులమైన మా వద్ద 50 మంది బలము గలవారున్నారు. మా మీద దయ ఉంచి నీ గురువును వెతుకును వారిని పోనిమ్ము. యెహోవా ఆత్మ అతనిని ఎత్తి ఒక పర్వతం మీదనైనను లోయందైనను వేసి ఉండనేమోనని మనవి చేయగా అతడు ఎవరిని పంపవద్దనెను. అతడు ఒప్పవలసినంత బలవంతం చేసి వారు అతను బతిమాలగా అతడు పంపుడని సెలవిచ్చెను. కనుక వారు 50 మందిని పంపిరి. వీరు వెళ్ళి 3 దినములు అతనిని వెదికినను అతడు వారికి కనబడకపోయెను. వారు యెరికో పట్టణమందు ఆగి ఉన్న ఎలీషా యొద్దకు తిరిగి రాగా అతడు వెళ్ళవద్దని నేను మీతో చెప్పలేదా అని వారిని అనెను. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, దయగల మా ప్రియ పరలోకపు దేవా, ఉదయకాల సమయంలో మరోసారి నీ యొక్క లేఖనం సమీపిస్తుండగా లేఖనంలోంచి నాతో మాతో సూటిగా తేటగా స్పష్టముగా మాట్లాడి మా మధ్యలో మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రం పొందుకొనమని జీవము కలిగిన ప్రభువైన యేసుక్రీస్తుని శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మరి గమనిస్తూ ఉన్నట్లయితే ఇక్కడ ఈ లేఖనాలు, పైన చదివిన లేఖనాలు, కింద చదివిన లేఖనాలు, when you observe these two portions of the scripture, there you will see the determination of Elisha. ఎలీషా తీసుకున్న దృఢమైన నిర్ణయం మీకు కనిపిస్తూ ఉంటుంది. దృఢమైన నిర్ణయం ఎందుకంటున్నానంటే, ఒక నిజమైన క్రైస్తవుడు దేవుడు నీకు ఒక తెలియజేసిన తర్వాత నువ్వు ఆ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాక నిన్నొచ్చి ఎంతమంది కదిలిచ్చినా నువ్వు కదల్చబడవు. ఆమేన్. See, no one shake you. No one can give you trouble you. So once you know the will of God, నువ్వు ఒకసారి దేవుడు ఒక చిత్తం ఎరిగిన వాడు అయితే నిన్నెవరు కదల్చలేరు, నిన్నెవరు పడేయలేరు. That's the reason Brother Branham always says that bride cannot be deceived. వధువు ఎన్నడూ మోసపోదు అని ఈ కాల ప్రవక్త తరచుగా చెప్పే మాట కారణం ఏంటంటే, ఆమెకి బయలుపరచబడింది, ఆమెకి సత్యం బయలుపరచబడింది. ట్రూత్ వాజ్ రివీల్డ్ టు ది బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. ఎప్పుడైతే దేవుని యొక్క
సత్యము యేసుక్రీస్తు యొక్క వధువుకి బయలుపరచబడిందో ఇప్పుడు ఆమెను ఎవరైనా కదల్చగలరా? ఈ లేఖను మనం చదివి ఉన్నప్పటికీ ఇది మనం చాలాసార్లు చదివాం. వీ హ్యావ్ రెడ్ దిస్ సో మెనీ టైమ్స్. అయినప్పటికీ దీనిలో మనం గ్రహించాల్సి ఏంటంటే, హియర్ యూ కెన్ సీ టూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పర్సన్స్ హియర్. 2 రకాల మనుషులు ఇక్కడ ఉన్నారు. ఒకటి, పీపుల్ దోస్ హు ఆర్ కాల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుడు యొక్క ఆత్మచేత పిలువబడిన వారు, వారిని చూసే లోకంలో ఉన్న ప్రజలు. ది కార్నల్ మైండ్ పీపుల్ అండ్ గాడ్ కాల్డ్ పీపుల్. దేవుడి ద్వారా పిలువబడిన ప్రజలు, భూ సంబంధమైన ఆలోచనలు కలిగిన ప్రజలు. ఈ ఇద్దరు ఇక్కడ కనిపిస్తున్నారు. ఈ దేవుడి ద్వారా పిలువబడిన ప్రజలలో మీరు గమనించినట్లయితే ఇక్కడ ఏలియా ఉన్నాడు, ఎలీషా ఉన్నాడు. ఏలియాని మనము ఈ కాల వర్తమానంలో ఇక్కడ ఈ సందర్భంలో ఏలియా ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఎలీషా ఈజ్ ఎ టైప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎలీషా ఈజ్ ఎ టైప్ ఆఫ్ ది బ్రైడ్. ఇది మనకు తెలుసు. ఎలీషానేమో వధువుకి సాదృశ్యంగా ఉన్నాడు, ఏలియానేమో యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఇక్కడ గమనించినట్లయితే ఏలియాకి తెలుసు ఎలీషా చివరిదాకా వస్తాడని. ఇస్ ద రైట్? కానీ ఏలియా ఎలీషాని ఏం చేస్తాడంటే ప్రతిసారి నువ్వు రావద్దు అంటున్నాడు. కానీ ఏలియా ఉద్దేశం ఏంటంటే ఎలీషా రావాలి. నిజమేనా? ఇప్పుడు మనకు కూడా ఏం చెప్తుందంటే ఇరుకైన మార్గం అందరూ రాలేరంటాను. కానీ నిజమైన వధువు ఏమంటదంటే నేను వస్తాను. యేసుక్రీస్తు దగ్గర రావటము సులభమైన పనా కాదు. అందుకే ఆయన అంటున్నాడు అందరు రాలేరు నా వెనకాల అంటున్నాడు, నాతో పాటు అందరు రాలేరు అంటున్నాడు. కారణం ఏంటంటే ఆ మార్గము కఠినంగా ఉంటుంది. మార్గం యొక్క ముగింపు బాగుంటుంది, ఆ వెళ్ళే మార్గం కఠినంగా ఉంటుంది. ఈ మార్గంలో నువ్వు నిర్ణయాలు తీసుకోవాలా, ఈ మార్గంలో నువ్వు తీసుకున్న నిర్ణయాలు కట్టుబడి ఉండాలా, ఈ మార్గంలో నువ్వు తీర్మానాలు చేసుకోవాలా, తీసుకున్న తీర్మానానికి నువ్వు కట్టుబడి ఉండాలా. ఇస్ ద రైట్? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ వీళ్ళు గిల్గాల్లో ఉన్నప్పుడు, వెన్ దే వర్ ఇన్ గిల్గాల్, వారు గిల్గాల్లో ఉన్నప్పుడు ఏలియా అంటున్నాడు దేవుడు నన్ను ఇక్కడి నుంచి బేతేలుకి రమ్మన్నాడు, నువ్వు ఇక్కడే ఉండు. ఆ రోజు అప్పటికి సుడిగాలి చేత ఏలియాని దేవుడు తీసుకుపోతాడని ఎలీషాకు తెలుసు. ఎలీషాకి సత్యము తెలుసు ఇప్పుడు, అవునా? సత్యము తెలిసి ఏలియా వెళ్ళిపోతాడని తెలిసి, ఆ దినము దేవుని తీసుకెళ్తాడని తెలిసి, ఏలియా నాయనకాలు నువ్వు రావద్దు అంటాడని సంగతి తెలిసిన తర్వాత ఇప్పుడు ఎలీషా ఆగుతాడా? ఆగడండి. మరి ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు మన పరలోకం తీసుకెళ్తాడని తెలిసిన తర్వాత నువ్వు నిజంగా ఆయన వెంబడించే ఎలీషావే అయి ఉన్నట్లయితే నువ్వు ఆయన వెనకాల రాకుండా ఉంటావా? ఖచ్చితంగా ఉండలేవు. కారణం ఏంటంటే అది నీ బలము కాదు, నీ ఆలోచన కాదు, నీ శక్తి కాదు, అది క్రీస్తు నీలో పెట్టిన పిలుపు అయి ఉన్నది. ఆమేన్. ఇట్స్ ఎ కాలింగ్ ఆఫ్ గాడ్. See, no one can stop you because it is a calling of God. అది దేవుడు యొక్క పిలుపై ఉన్న కారణం చేత నిన్ను ఏ ఒక్కరు ఆపలేరు. ఎందుకు వారు నిన్ను ఆపలేరు అంటే నువ్వు ఆగాలనుకున్నప్పటికీ దేవుడు యొక్క ఆత్మ నిన్ను లాగుతూ ఉంటుంది. లోకము నిన్ను ఆపుతూ ఉన్నప్పటికీ లోకాన్ని దాటించే యొక్క శక్తి నీ లోపల ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు నిన్ను పిలిచింది ఎవరంటే, see, no man was called you, God has called you. నిన్ను ఏ ఒక్కడు పిలవలేదు, నిన్ను పిలిచింది ఎవరంటే దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుడుగా నిన్ను పిలిస్తే నిన్ను ఆపేవాడెవడు? ఈరోజు మీరు గమనించండి. See, there is a little secret behind the scriptures. ఈ యొక్క లేఖనాల వెనకాల ఒక రహస్యం ఉన్నది. No one knows it except Elisha and Elisha. ఏలియాకి ఎలీషాకి తప్ప ఈ రహస్యం ఎవరికి తెలియదు. ఆ దినము ఏలియా పైకి వెళ్ళాలి. ఈ సంగతి అందరికీ తెలుసు. ప్రవక్తల పాఠశాలలో ట్రైనింగ్ అయ్యే శిష్యులకు తెలుసు. నిజమేనా? బేతేలులో ఉన్న ప్రవక్తల పాఠశాల శిష్యులకు తెలుసు, యెరికోలో ఉన్న ప్రవక్తల పాఠశాల శిష్యులకు తెలుసు, ఎలీషాకు తెలుసు. అంటే భూమి మీద ఉన్న ప్రజలకు తెలుసు, లోక సంబంధమైన ప్రజలకు తెలుసు, దేవునికి సంబంధించిన ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. అయితే తెలియని సంగతి, వీరందరికీ తెలియని సంగతి, దేవుడికి తెలిసిన సంగతి అక్కడ ఒకటి ఉన్నది. ఏంటా సంగతి అంటే ఎలీషాని ఎవరు ఆపినా ఎలీషా ఆగడు. ఎందుకని? ఆ దినము దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. ఏ నిర్ణయం అంటే ఏలియాలో ఉన్న ఆత్మ ఎలీషాలోకి పంపబడాలి. కాబట్టి ఆ దినము దేనికి నిర్ణయించబడిందంటే ఏలియాలో ఉన్న ఆత్మను రెండింతలుగా ఎలీషాకి ఇవ్వాలి. ఇప్పుడు ఎలీషా ఆ ఆత్మను అడుగుతాడని దేవుడికి ముందుగానే తెలుసు. ఏమే ఇలా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆ ఏలియా
దేవుడు ఒక ఆత్మ కలిగిన వ్యక్తి. నేను వెళ్ళే సమయంలో నేను ఈయన రావద్దంటాను, ఈయన చివరి దాకా వస్తాడు, ఈయన చివరికి వచ్చాను ఒకటి అడుగుతాడు, అప్పుడు నేను ఒక మాట చెప్తాను, ఈయన దాన్ని పొందుకుంటాడన్న సంగతి ఏలియాకి తెలుసు. ప్రైజ్ ది లార్డ్. మరి ఇప్పుడు ఆ ఏలియా యేసుక్రీస్తు అయితే, మరి ఆ ఎలీషా మనమే అయి ఉన్నట్లయితే, ఈ దినము నిజమైన ఎలీషా ఏం కోరుకుంటాడంటే రెండింతల ఆత్మను కోరుకోవాలి. ఏమా మీరు గమనించండి, ఎలీషా లోకానికి సంబంధించింది ఏమీ అడగటల్లా, ఒకటి అడుగుతున్నాడు. అక్కడ అడిగే దాంట్లో కూడా ఎలాగ అడిగాడంటే ఒక కన్ఫర్మేషన్ ఉన్నది, రెండింతలు కావాలా. ఏలియాలో ఒకంత ఆత్మ ఉంటే ఎలీషా అన్న నాకు నీలో ఉన్న రెండింతలు కావాలి. ఎందుకు రెండింతలు కావాలంటే ఒక పాలు ఆత్మను నీవే ఇలాగూ పరలోకానికి పోతా ఉంటే రెండింతలు ఉంటే గ్యారంటీగా పరలోకానికి వెళ్తాను. ఏమా అంటే ఈరోజు నిజంగా మనము యేసుక్రీస్తు మంచోడండి, ఆయన నాకు తోడుగా ఉంటాడండి, ఆయన నాకు సహాయం చేస్తాడండి, నా కన్నీరు తుడుస్తాడు, నా బాధలు తీరుస్తాడు అంటున్నావు కదా. నువ్వు నిజంగా యేసుక్రీస్తుని వెంబడిస్తే నువ్వు ఆయన ఏం అడగాల? ఎక్కడ ఆత్మ అడగాల? ఆయనదే అడగాలి. నువ్వు ఆయన కలిగి ఉన్న ఆత్మను నువ్వు అడగాల. ఏమా రెండో సంగతి, అక్కడ ఎలీషా అడిగిన తర్వాత ఒక మాట అంటున్నాడు, నువ్వు అడిగినది బహు కష్టమైనది. నిజంగా వధువై ఉంటే నువ్వు దేవుణ్ణి ఎలాంటివి అడగాల? కానీ మనమేం అడుగుతాం? ఎంత ఈజీ అంటే కొన్నిసార్లు ఇక్కడ కూర్చొని అక్కడ ఎవడన్నా ఫ్యాన్ వేస్తే బాగుండు ప్రభు, ఎవడన్నా ఫ్యాన్ వేస్తే ఎవడు వస్తే బాగుండు. బాధ అనిపించట్లేదా? ఇంకో పదం వాడలేదు, అందుకని ఈ పదం వాడుతున్నాను నేను. అంటే మనం ఈరోజు ఎలాగ తయారయ్యామంటే నువ్వు చేయగలిగిన వాటిని కూడా నువ్వు బద్ధకం వల్ల చేయలేక ఇది ఎవడన్నా చేస్తే బాగుండు ప్రభు, దీని కొరకు ఎవరిని పంపిస్తారా అంటున్నావు. ఇది మేలేనా? నేను వధువు అనొచ్చా, క్రైస్తవులు అనొచ్చా? అంతా నీకు ఇల్లేదండి. ఎందుకంటే గమనించండి, క్రైస్తవుడు ఎప్పుడు ఇతరుల మీద ఆధారపడేవాడు కాడు. ఈ మాట జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. మీరు రియల్ క్రిస్టియన్ నెవర్ డిపెండ్స్ ఆన్ ఎనీ అదర్ హ్యూమన్ బీయింగ్ బట్ డిపెండ్స్ ఆన్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్ అండ్ ది లీడింగ్ ఆఫ్ గాడ్. ఈస్ ఎ రియల్ క్రిస్టియన్. ఒక నిజమైన క్రైస్తవుడు భూమి మీద ఏ ఒక్క మనిషి మీద ఆధారపడడు, దేవుడి మీద, దేవుడి యొక్క ఆత్మ మీద ఆధారపడేవాడే నిజమైన క్రైస్తవుడు. ఆమేన్. ఈరోజు వధువు అంటే ఎవరంటే నిజమైన క్రైస్తవులే వధువై ఉన్నారండి. అంటే వారు లోకం మీద ఆధారపడరు, లోకం మీద ఆనుకోరు. రెండో చూడండి, వారు ఎలీషాకి ప్రవక్తల పాఠశాల వాళ్ళు, బేతెల్లో వాళ్ళు చెప్తా ఉన్నారు, ఎరుకో వాళ్ళు చెప్తున్నారు, ఈ దినమున నీ గురువు గారిని తీసుకెళ్ళిపోతారు, నీకు తెలుసా? నీ గురువు గారి పరలోకానికి వెళ్ళిపోతారు తెలుసా? నువ్వెందుకు ఆయన వెనకాల పోతున్నావు? ఆయన ఎక్కడితో వదిలేసిపోతాడు. ఎలీషా అంటున్నాడు, ఆయన ఎంత సింపుల్గా చెప్పాడు. వాదిచ్చాడా కూర్చొని? లేఖనాలు చూపించాడా? వాదిచ్చలా. ఎందుకంటే ఎలీషాకి క్లారిటీ ఉన్నది. ఈరోజు నేను చెప్తా ఉన్నా, నిజంగా భూమి మీద యేసుక్రీస్తు భార్యకి వాక్య విషయంలో పూర్తి క్లారిటీ ఉన్నది. ఒకటే మాట అంటున్నాడు, ఐ నో దిస్, ఇది నేను ఎరుగుద్దును, మీరు ఊరకుండండి. ఎంత క్లారిటీ ఉన్నదంటే అసలు ఎదుటోళ్ళు చెప్పింది వింటానే కూడా ఆసక్తి కలిగలేడు. ఎందుకని? వాళ్ళు చెప్తే వింటా ఉంటే అసలైన దాని మీద ధ్యాస తప్పిపోతుందేమో. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నిజమైన యేసుక్రీస్తులో ఉన్న వ్యక్తివైనట్లయితే, నువ్వు తిరిగి జన్మించిన వ్యక్తివైనట్లయితే లోకం చెప్పే సంగతులు నువ్వేమి వినవు. నేను అందుకే తరచుగా చెప్తా ఉంటా, లోకంలో వాస్తవంగా మనకి అనవసరమైనవి చాలా ఉన్నాయి. ఆ చాలా ఏం చేస్తూ ఉంటాయి అంటే నీ భక్తి జీవితంలో గడ్డొస్తూ ఉంటాయి, నీ ప్రార్థనా జీవితంలో గడ్డొస్తూ ఉంటాయి, నీ సాక్ష్యంలో గడ్డొస్తూ ఉంటాయి, నీ క్రైస్తవ జీవితంలో గడ్డొస్తూ ఉంటాయి. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే ఏం చేయాలంటే, నేను ఏం చేస్తాను నాకు తెలుసు, నేను ఏం వెంబడిస్తాను నాకు తెలుసు, నువ్వు ఊరకుండు. చెప్పగలవా? ఏం ఎక్కడ రావట్లేదు అప్పుడు. చెప్పగలగాలి. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయి ఉంటే నీ ఆలోచన ఎలాగుంటుందంటే, ప్రపంచం నిన్ను ఎలాగ ఆకర్షించినా నీ నోట్లోంచి వచ్చే పదం ఏంటి తెలుసా? నేనేం చేస్తున్నానో నాకు తెలుసు, నేను ఏం వెంబడిస్తానో నాకు తెలుసు. ఈ కాల వర్తమానం వెంబడిస్తావంటే నేను అనేక మంది వచ్చి విమర్శించే వాళ్ళు ఉన్నారు. ఇది తప్పు, అది అలాగుంటుంది, ఇది ఎలాగుంటుంది. ఒక వ్యక్తిని ఆరాధిస్తున్నారు, ఒక వ్యక్తి గురించి చెప్తా ఉన్నారు, ఆ వ్యక్తి మాటలు మీరు పలుకుతా ఉన్నారు. నేను ఎరుగుదును, నువ్వు ఊరకుండు. వాళ్ళు ఎవరు నీకు చెప్పేవాళ్ళు అంటే లోకల్లో ట్రైనింగ్ అయిన వాళ్ళు. మీరు ఏదైనా మాట్లాడండి, వాళ్ళ ట్రైనింగ్ మొత్తం భూసంబంధమైనది. ఒకసారి ఒక సహోదరుడు మాట్లాడుతున్నాడు, మీరు ఎందుకని మరియమ్మని నమ్మరు అన్న. ఎందుకు నమ్ముతాం మరియమ్మని నమ్మలేదని ఎక్కడ చెప్పున్నాం?
మరియమ్మ లేకపోతే యేసుక్రీస్తు వచ్చేవాడా? ఎక్కడ తల్లి లేకుండా కుమారుడు పుడతాడా? తండ్రి లేకుండా పుట్టినాడు కదా ఆయన. నువ్వెట్ట పుట్టావు? నేను తల్లి ద్వారా వచ్చున్నా, తండ్రి ద్వారా వచ్చున్నా. మరి నువ్వేమి ఇట్టగొచ్చావు? మరి ఆయన ఎట్టగొచ్చాడు. మరి ఎందుకు నమ్మరు ఆయన్ని? ఆమెను ఎందుకు నమ్మరు? ఆమె నమ్మనని చెప్పలా. ఆమె దేవత అంటే నమ్మను. అప్పుడు నేనేమంటాను? నేను ఎరుగుదును, నువ్వు ఊరకుండు. ఆయన వాట్ ఐమ్ ఫాలోయింగ్, నేను ఏం వెంబడిస్తున్నానో నాకు తెలుసు. ఆయన ఒక మాట చెప్పాడు, పిల్లలు అవసరమైతే రాళ్ళు కూడా పిల్లలకంటే అన్నాడు. రాళ్లకే పిల్లలు ఇచ్చినవాడు మరీకి ఇవ్వలేడా? ఎలిజబెత్కే బిడ్డలు ఇచ్చినవాడు దేవుడు మరీకి ఇవ్వలేడా? శారాకే బిడ్డలను ఇచ్చినవాడు, హన్నాకే బిడ్డలను ఇచ్చినవాడు దేవుడు మరీకి ఇవ్వలేడా? ఖచ్చితంగా ఇవ్వగలడు. అయితే ఇక్కడ గమనించాల్సి ఏంటంటే, మరియా ఆమెకి తెలుసు ఆమె ఏమై ఉన్నదో. ఏమేన్, ఆమెకు ఫుల్ క్లారిటీ ఉన్నది. ఈరోజు నిజంగా నువ్వు వధువై ఉంటే నీకు అదే క్లారిటీ ఉండాలి. ఎవరు నిన్ను ఎంత డిస్టర్బ్ చేసినా, ఎవరు నిన్ను తప్పుదారులు పట్టించాలనుకున్నా, నువ్వు వెంబడించే సత్యం అని నీకు తెలిసినప్పుడు నువ్వు ఏ ఒక్కరి మాట వినాల్సిన పని లేదు. ఏ ఒక్కరి మాట నీ మనసులో కానీ, నీ తలలో కానీ, నీ హృదయంలో కానీ నువ్వు రానియద్దు. ఇక్కడ గమనించండి, ఆ దినము చిట్ట చివరి దినం. ఒకరోజు ఒక రకంగా మాట్లాడితే దట్ వాజ్ ది లాస్ట్ డే ఆఫ్ ఎలీజా ఆన్ ది ఎర్త్. ఈ భూమి మీద ఆయన ఒక చివరి దినం. వాడు అదే మాట్లాడుతున్నాడు. ఈ దినమున ఏలియా పరమకు పోతాడని నీకు తెలియదా? తెలుసు. కానీ ఇప్పుడు ఈ దినం ఏం చేస్తారంటే ఎలీషాని డైవర్ట్ చేస్తున్నారు. ఈరోజు చేస్తున్న పని అదే. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే చివరి గడియలో ఉన్నాం. ఈ చివరి గడియలో ఉన్న ఎలీషా అనబడే వధువు ఇప్పుడు భూమి మీద ఉన్నప్పుడు ఈమెని ఇప్పుడు డైవర్ట్ చేసేవాళ్ళు వచ్చారు. ఎవరు? ట్రైనింగ్. ఏ ట్రైనింగ్? బైబిల్ కాదు ట్రైనింగ్ గురించి నేను మాట్లాడలేదండి. వీళ్ళు లోకల్ని ట్రైనింగ్ అయ్యారు. వీళ్ళు లోకస్తులు. ఈ లోకస్తులు ఏం చేస్తారంటే నిజమైన ఎలీషాని తప్పుదారులకు నడిపించాలని చూస్తే ఎలీషా అంటున్నాడు, వాళ్ళకు ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. ఇంకా ప్రాఫిట్ మాట్లాడితే ఇంకో మాట అంటాడు, మీ ప్రాణములు దక్కించుకోండి అన్నాడు. ఎలీషా వాళ్ళతో వచ్చి మాట్లాడుతుంటే ఏంటది? ఊరకుండా చెప్పాలా, మీ ప్రాణములు జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే నిజమైన దేవుడిని వెంబడించే వ్యక్తిని ఎవడన్నా కానీ ఆపితే వాడి ప్రాణాలే పోతాయి. నిజమేనా కాదా? ఎస్ సార్, నన్ను గట్టిగా చెప్పండి. కాబట్టి గమనించండి, ఎలీషా ఇస్ నాట్ ఫాలోయింగ్ ఆఫ్ ఫీరింగ్ ఆఫ్ డెత్. అయితే ఎలీషా మరణాన్ని వెంబడించడానికి ఇక్కడ భయపడటల్లా. చిట్ట చివరికి వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ బిగినయ్యారు? గిల్గాల్ నుంచి ఎక్కడికి? బేతేల్లో ప్రవక్తల పాఠశాలను కలుసుకున్నారు, శిష్యులను కలుసుకున్నారు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? మళ్ళీ అంటున్నాడు, ఏలియా నన్ను ఇక్కడి నుంచి దేవుడు ఎరుకోకి రమ్మన్నాడు, నువ్వు ఎక్కడే ఉండు. ఆయన ఒక మాట అన్నాడు, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నిన్నైతే విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఎందుకు ఆ మాట అంటున్నాడంటే, అపొస్తలుడైన పౌలన్న మాట మీకు జ్ఞాపకం చేస్తా, నా మట్టుకైతే చావు అయితే లాభం. ఇక్కడ ఎలీషా ఏమంటున్నాడు? అదే మాట అంటున్నాడు, బతికితే నీతో పాటు, చస్తే నీతో పాటు, నువ్వు ఎక్కడికి పోతే నేను అక్కడికే. ఈరోజు నిజంగా ఒక నిజమైన క్రైస్తవుడు యేసుక్రీస్తుని అలాగ వెంబడిస్తే చెప్పండి, చావైనా మరణమైనా నీతోనే. పౌలు గారు అదే అంటుంది, నా మట్టుకైతే బతుకుడే క్రీస్తు, చావైతే లాభం. జీవించే నేను కాదు, నాలో క్రీస్తే. అంటే ఇక్కడ ఇప్పుడు ఎలీషా ఏం చేస్తారంటే పూర్తిగా ఏలియాలో ఉన్న ఆత్మను చూస్తున్నాడు. ఈరోజు నిజమైన ఒక విశ్వాస ఏం చూడాలంటే వాక్యం చదివేటప్పుడు దీనిలో జీవింపచేసే ఆత్మ ఉన్నది, నిన్ను కదిలించే ఒక శక్తి ఉన్నది, దేవుడు యొక్క ప్రభావం ఉన్నది, ఆయన ఇచ్చిన వాగ్దానం ఉన్నది, ఆయన నీ కొరకు ఇచ్చిన కృప ఉన్నది, ఆయన నీ కొరకు ఏర్పాటు చేసిన ఒక మార్గం ఉన్నది. ఆయన దగ్గర చేరటానికి నువ్వు మరణాన్ని ఎలా దాటాలో దేవుడు ప్రతి ఒక్క ఏర్పాటు నీకు చేసి పెట్టున్నాడు. గమనించండి, అడ్డుపడేవి ఉన్నాయి. ఆ అడ్డుపడే సమయంలో దాన్ని తట్టుకొని దాన్ని దాటుకొని ముందుకు రావడానికి కావలసిన మార్గం కూడా దేవుడు అక్కడే పెట్టున్నాడు. ఇప్పుడు చూడండి, ఎలీషా లోపల దేవుడు ముందుగా విశ్వాసం పెట్టాడు. ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? ఏలియాని వెంబడించినప్పుడు ఏలియాలో ఉన్న ఆత్మ ఏలియా ఆత్మ కాదు, ఇది దేవుడు ఆత్మని ఎలీషా కార్యములు బట్టి చూశాడు. కాబట్టి దేవుడు ఒక ఆత్మ కలిగిన వ్యక్తిని నేను వెంబడించినట్లయితే నేను తప్పిపోను అన్న ఒక సంగతి పరిపూర్ణంగా ఎలీషాకు తెలుసు. ఆమేన్. ఈరోజు మనం ఎవరిని వెంబడించాలా? నిజం చెప్పండి, మనకి సహాయం చేసిన వాళ్ళని, మనకి మేలు చేసిన వాళ్ళని. ఈరోజు మనం అలాగే అయిపోయి ఉన్నాం.
నాకు డబ్బులు ఇచ్చారని వెంబడించడం కాదండి, నాకు మంచి చెప్పారని వెంబడించడం కాదండి, వీళ్ళుంటే నాకు వెనకాల బలం ఉందని వెంబడించడం కాదండి. నువ్వు దేవుడు ఆత్మ కలిగిన వెంబడించాలి. ఎందుకు దేవుడు ఆత్మ కలిగిన వెంబడించాలంటే ఆ ఆత్మ కలిగిన వ్యక్తి నిన్నెప్పుడు వాక్యం దగ్గరికి నడిపిస్తాడు. ప్రపంచమంతా ఎటు నడిచినా అతను అంటాడు నువ్వు దేవుడి దగ్గరే ఉండవు. ఈరోజు మనకి అలా చెప్పేవాళ్ళు కావాలి. వాళ్ళ మాటలు మనకు నచ్చవు, వాళ్ళ మాటలు మనకు బాగుండవండి, వాళ్ళ మాటలు మనకి టేస్ట్గా ఉండవు, కానీ నీకు కావాల్సిన అయ్యే. అవునా? మీరు ఎప్పుడన్నా విటమిన్స్ కానీ మినరల్స్ కానీ తాగారా? డ్రింక్ ఎప్పుడన్నా తాగారు ఎవరన్నా? విటమిన్స్ కానీ మినరల్స్ కానీ మీరు తాగితే ఒక్క ఈ మూతంతా కూడా మీరు తాగలేరు, సగం మంది ఇక్కడ ఉన్న వాళ్ళల్లో. ఎందుకేనంటే అది చప్పగుంటుంది, రుచి ఉండదు, అది చూడటానికి దాని రంగు కూడా బాగుండదు, లోపలికి పోతుంది. కానీ ఏంటవి? మినరల్స్, విటమిన్స్. ఈ చెడిపోయిన కోకో కోలాలు, థమ్సప్లు కనిపిస్తూ ఉంటాయి, అవి టాయిలెట్ క్లీనింగ్ చేసుకునేవి. కానీ అవి చూడగానే అబ్బా అంటారు. ఇదేమో చంపేది, అదేమో శక్తినిచ్చేది, కానీ చూడటానికి అది ఎలా ఉంది? బాగలేదు. ఇప్పుడు నువ్వు పరలోకానికి పోదామా అంటే మనకి ఆ మాటలు కొన్నిసార్లు బాగుంటాం. లోకం పిలవమనండి, రెడీ అయ్యి వెళ్ళిపోతాం మనం. ఎస్ సార్ నోనా చెప్పరు ఎవరు అంటే నీకు దేవుడు మార్గంలో నడిపించేదిగా ఉంటే అది ఎలా కనిపిస్తున్నది. మీకు సంగతి కూడా చెప్తా. అలాగే మీ ఇంట్లో ఎవరో ఒక వ్యక్తి ఉంటారు, మీరు తప్పు చేసిన ప్రతిసారి, లోక వైపు చూసిన ప్రతిసారి వారు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటారు. వారి మాటలు మనకు నచ్చుతాయా? నచ్చవండి. టేస్ట్గా ఉంటాయా? ఉండవండి. రెండో సంగతి చెప్పనా, వాళ్ళు ఏమంటారంటే మీ లోక సంగతులు మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు వస్తే మీరు ఆపేస్తారు. ఆపేసి ఏమంటారో చెప్పనా, వీళ్ళు వచ్చారు, వీళ్ళ దగ్గర మాట్లాడమాక, వీళ్ళు దేవుడు అంటారు, వీళ్ళు బైబిల్ అంటారు, చర్చ్ అంటారు, పాస్టర్ గారు ఏం చెప్పారంటారు, ఇక్కడ మాట్లాడమాక. ఇప్పుడు వాళ్ళకి నీవెవరు? వినపడలేదు, ఎవరో చెప్పండి. మంచోడువా? కాదు. నచ్చుతారా? వాళ్ళ దృష్టిలో నువ్వు ఎలాగున్నావంటే తుమ్మ చెట్టు మీద ఉన్న గొంగళ పురుగు కన్నా అసహ్యం. నచ్చుతాయా మాటలు? నచ్చవు. కానీ ఎలీషా అంటున్నాడు, అలాంటి మాటలు ఎవరన్నా చెప్తా ఉంటే, లోక సంబంధించిన మాటలు కానీ చెప్తా ఉంటే నేనేం చేస్తానో అది తెలుసు, నువ్వు ఊరకుండా. ఎందుకంటే లోకాన్ని అసలు దూరం ఇవ్వట్లేదా ఎలీషా. నిజమైన వధువు అలాగే ఉంటుందండి. ఈరోజు నువ్వు రోషం కలిగి నిలబడి ఉండేదే వధువు అని చెప్తా ఉంటాను నేను ప్రతిసారి. ఇప్పుడు ఏదో ఒక సందర్భంలో నిలబడ్డాను, ఏదో ఒక సందర్భంలో నేను బలంగా ఉన్నానని చెప్పడం కాదండి. ఏదో ఒక సందర్భం కాదు, ప్రతి సందర్భంలో నీవు బలంగా నిలబడవలసి ఉన్నావు. ఎరుకోలు ఏమి ఎదురైనది, బేతెల్ ఏమి ఎదురైనది, ప్రతి చోట ఎలీషా ఒకేలాగా ఉంటున్నాడు. మీరు గమనించాలి లేదా? అసలు వెంబడించాలని నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి ఆ ప్రయాణం అయిపోయేంత వరకు, ఏలియా భూమి నుంచి వెళ్ళిపోయేంత వరకు కూడా ఎలీషా ఆలోచనలో కొంచెమైన మార్పు ఉన్నదా? కొద్దిగా వెనకడిగేశాడా? కష్టాలకు వెనకడిగేశాడా? సమస్యలకు వెనకడిగేశాడా? శోధనలకు వెనకడిగేశాడా? విమర్శించే వాళ్ళు ఎదురుపడినా ఒక్కసారన్నా వారికి తల ఆడిచ్చాడా అంటే నేనంట ప్రతిసారి లేదు 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 లేదంట. మరి ఈరోజు నిజంగా మనము ఎలీషాతో కానీ పోల్చుకున్నట్లయితే, ఎలీషా వధువైనట్లయితే, ఆ వధువులో నేను కానీ లేదా మనము కానీ ఉన్నట్లయితే, ఈరోజు నీవు నేను ఎలాగ ఉండవలసి ఉన్నామంటే ఆ రీతిగా ఉండవలసి ఉన్నాం. ఆ రీతిగా ఉన్నప్పుడే నువ్వు వధువుగా, ఆ రీతిగా ఉన్నప్పుడే నువ్వు క్రైస్తవుడిగా పిలువబడతావు. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్. ఆమేన్. అన్నా చూడు, అది నాకు తెలియను అయితే నీ ఊరకుండేమో. తక్కిన వారు ఏమి చెప్పినా సరే నేను సరిగ్గా అతనితోనే నిలిచి ఉండబోతున్నాను. ఏంటి నిర్ణయము? చివరి వరకు నేను ఆయనతోనే ఉంటా. ఈరోజు నిజమైన క్రైస్తవుడు అయినట్లయితే నీ తీర్మానం చేసుకోవాల్సింది అదే. క్రీస్తు దగ్గరే నేను ఉంటాను, నా ప్రాణం పోయేంత వరకు నేను ఆయన్నే వెంబడిస్తాను. ఎవరు ఎలాగ నీతో మాట్లాడినా నీ ఆలోచనలో కొద్దిగా కూడా పక్కకు తొలగనివ్వద్దు, కొద్దిగా కూడా పక్కకి జారనివ్వద్దు. ఆమేన్. చూడండి, దేవుని పిలిచిన వర్తమానంలో వచ్చి అతడు బేతేలుకి వెళ్ళాను, అది దేవుని యొక్క గృహమై ఉన్నది. అసలు కొంతమంది పండితుల గుంపుని కొనగను, వారందరూ చక్కగా తర్ఫీదు పొందిన ప్రసంగికులు.
వాళ్ళు అంటున్నారు, వారు ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా నీకు తెలుసా, నీ ఒక చిన్న కట్ట యొక్క అంచు నిలబడి ఉన్నావు, నీ యొద్ద నుండి గురువు పరమునకు తీసుకుపోబడుచు అని వెరుగుదువా? ఏలియా చాలా వృద్ధుడు, అతడు ఎక్కువ కాలం బతకలేడు, ఏలియా పరమునకు కొనిపోబడుచున్నాడు, నీవేం మార్చాడు, వెర్రివాడి వలె నిలుచున్నావు. ఏమంటారు ఎలీషాని? ఏమా ఇప్పుడు నిజంగా ఎలీషాకి ఇది సంతోషమా కాదా? మీకు చెప్తా ఉంటాను, నేను తరచుగా వర్తమానం వచ్చానమాట. అమెరికాలో ఒక వ్యక్తి రోడ్డు మీద నడుచుకుంటే పోతున్నాడు. ఆయన మళ్ళీ ఒక కార్డు ఉన్నది. ఈ కార్డు మీద ఏం రాస్తుందంటే, నేను క్రీస్తు కొరకు వెర్రివాడిని, ఐఎమ్ క్రేజీ ఫర్ క్రైస్ట్. అందరూ అతను చూసి నవ్వుతా ఉన్నారు. అతను చూడు పిచ్చోడు లాగా ఉన్నాడు. అతను పిచ్చోడే, కానీ అతను దేని కొరకు పిచ్చాడు అతనికి క్లారిటీ ఉన్నది. అవునా? మెళ్ళ బోర్డు వేసుకున్నాడు, ఏమన్నది, నేను క్రీస్తు కొరకు వెర్రాడిని. ఇప్పుడు వీళ్ళేమంటున్నారు ఎలీషాని, నువ్వు ఎర్రేళ్ళలాగా ఉన్నావే, ఏలియా కోసం ఎల్లుడిలాగా తయారైపోయి నువ్వు, ఆయన వెళ్ళిపోతాడు తెలుసా నీకు? తెలిసే వెంబడిస్తున్నా అంటే క్లారిటీ ఉందా లేదు ఎలీషాకి? అమెరికా దేశంలో వెళ్ళిపోయే ఆ వ్యక్తికి ముందే కాదు బోర్డు, వెనకాల ఇంకో బోర్డు, దేర్ ఇస్ అనదర్ బోర్డ్ ఇన్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద పర్సన్. వెనకాల బోర్డు మీద ఏం రాస్తుంది, నువ్వు దేని కొరకు వెర్రాడివి. ఇప్పుడు పిచ్చోడు అంటారు ఎవరన్నా? అనరండి. వాడు అన్నోడు పిచ్చోడు, అనుకున్నాడు పిచ్చోళ్ళు. ఎంత క్లారిటీగా ఉన్నాడు తెలుసా? ముందు బోర్డు ఏంటి, క్లారిటీ ఉందా? వెనకాల బోర్డు ఏంటి, నేను దేని కొరకు వెళ్తా, నాకు క్లారిటీ ఉంది, నీకు క్లారిటీ ఉన్నదా? చచ్చిపోరా ఇప్పుడు వాళ్ళు అసలుకి చదివిన వాళ్ళు. అడగచ్చు ఇప్పుడు ఒక ప్రశ్న, మీకు క్లారిటీ ఉందా అంటున్నా. మీకు క్లారిటీ ఉందా? ఆ బోర్డు ముందుకు తీపాను, ఇప్పుడు మీకు క్లారిటీ ఉందా? ఉంటే వాళ్ళు చెప్పండి, అందరూ వద్దు. నువ్వు దేని కొరకు పిచ్చోడువా, నీ క్లారిటీ ఉన్నదా? భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్తా ఉన్నా, చిన్నతనంలో నీకు ఏదైతే దొరకలేదో నువ్వు పెద్ద అయిన తర్వాత నువ్వు దాని వెనకాల పోతావు. డబ్బు లేదా చిన్నప్పుడు, పెద్దగా నాకు డబ్బు కావాలంటావు. చిన్నప్పుడు నీకు అందంగా సరిగ్గా ఎవడన్నా అన్నాడా, పెద్దగా అందంగా తేవాలని పరిగెత్తుతూ ఉంటావు. సరైన వస్త్రాలు చిన్నప్పుడు లేవా, పెద్దగా వస్త్రాలు కావాలంటావు. చిన్నప్పుడు నీకు ఇల్లు సరిగ్గా లేదా, పెద్దగా మంచి ఇల్లుని కట్టుకోవాలని ఉంటావు. అంటే నీ ఆలోచన మొత్తం దాని మీద ఉంటాయి. అయితే నేనంటున్నా, ఇప్పుడు నీవెవరో నీకు తెలిసిన తర్వాత నీ ఆలోచనలు వాటి మీదకి పోవద్దు. ఇప్పుడు నీ క్లారిటీ వచ్చింది, నువ్వు డబ్బు కోసం పిచ్చోడు కాదు, అందం కోసం పిచ్చోడు కాదు, నువ్వు ఆస్తి కోసం పిచ్చోడు కాదు, నువ్వు దేని కొరకు పిచ్చోడు అయి ఉన్నావంటే, నువ్వు వెర్రోడు అయ్యింది క్రీస్తు కొరకు అయి ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే క్రీస్తు కొరకు నువ్వు అటువంటి జీవితాన్ని జీవిస్తా ఉన్నావో, నీ ముందుకి ఏ ఆటంకం వచ్చినా, అది కొండలైనా పర్వతములైనా శిఖరములైనా వాటి దాటి నువ్వు అవలేలకు వెళ్ళిపోగలుగుతావు. ఎందుకంటే నువ్వు హైట్ని చుట్టల్లా, నీలో ఉన్నవాడిని నువ్వు చూస్తున్నావు. నీలో ఉన్నవాడిని నువ్వు చూసేంత వరకు లోకం నీ మీద పని చేయలేదు. వాటి మాటల ప్రభావము, నీకు సంగతి చెప్తా, అవి నీ చెవిని కూడా చేరలేవు. ఇప్పుడు ఎలీషాతో వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇదిగో నీ గురువుని తీసుకెళ్ళిపోతారు, నిన్ను అక్కడ వదిలిపెడతాడు, ఆయన వృద్ధుడైపోయాడు, ఆయన పరమకి వెళ్ళిపోతున్నాడు, యు విల్ బి లైక్ ఏ క్రేజీ పర్సన్. ఎస్, ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. నాకు తెలుసు నేనేం చేస్తున్నాను. నేను వదిలిపెట్టిపోతాడు, నాకు తెలుసు. ఆయనను వదిలిపెడతాడని, ఆయన పైకి వెళ్తాడు, నాకు తెలుసు. అయితే ఆయన పైకి వెళ్ళే లోపు నాకు కావాల్సింది నేను పొందుకొని తీరుతాను. See, he's not giving any answer. He's not doing any debate. వాళ్ళకి సమాధానం ఇవ్వటల్లా, వాళ్ళతో వాదములకు కూడా దిగటల్లా. ఎందుకంటే వాళ్ళతో వాదిస్తా కూర్చుంటే ఈ మార్గం తప్పిపోతాడు. ఈరోజు నువ్వు నేను చేయాల్సిన పని ఏంటో తెలుసా? లోకం నీతో ఎప్పుడు వాదనకే దిగుతుంది. వాళ్ళ జ్ఞానం బట్టి నీతో వాదిస్తూ ఉంటారు. అయితే నీ పని మీద నువ్వు ఉండాలి. యేసుక్రీస్తు ఒకరోజు 12 సంవత్సరాల వయసు అయినప్పుడు ఆయన యెరూషలేము దేవాలయం ఆగి అక్కడ ఉన్న శాస్త్రులతో పరిశీలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, మరియమ్మ వెళ్తా ఎక్కడున్నాడు యేసుక్రీస్తు అని వెనక్కి వచ్చింది. నిజంగా ఆమె దేవత అయితే యేసుక్రీస్తు ఎట్ట మర్చిపోతుంది? అంతే కాదు, మరి యేసుక్రీస్తుని మర్చిపోతే ఆమె దేవత ఎలాగవుతుంది? అయితే ఒక సంగతి, ఆమె దయాప్రాత్రులు అయింది కాబట్టి అంతే గుర్తొచ్చి మళ్ళీ వెనక్కి వచ్చింది. వెనక్కి వచ్చి ఆయన అడిగినప్పుడు ఆమె అంటుంది, అయ్యా ఇదిగో నీ కోసం నీ తండ్రి నేను వెతుకుతున్నాము, నీవు ఎరుగువా? అప్పుడు అన్నమాట గుర్తుందా మీకు? నువ్వు ఊరకుండు, నేను నా పనిలో ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆయన అన్నమాట జ్ఞాపకం ఉందా మీకు? నేను నా తండ్రి పని మీద ఉన్నావో నీవు ఎరుగువా? అంటే యేసుక్రీస్తుకు క్లారిటీ ఉందా లేదా?
మరి యేసుక్రీస్తు కలిగి ఉన్న ఆత్మ ఈరోజు నీలో ఉంటే నీలో అదే క్లారిటీ ఉండాలి కదా. లోకం మొత్తం నీకు ఎదురుపడ్డా నువ్వేమనాలంటే నేను నా తండ్రి పని మీద ఉన్నా. ఐ ఆమ్ ఆన్ మై ఫాదర్స్ బిజినెస్. ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. నేను ఏం చేస్తాను నాకు తెలుసు, నేను నా తండ్రి పనిలో ఉన్నా. ఈరోజు నీవేమనాలంటే నేను ఎత్తబడే పనిలో ఉన్నా. నేను ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. ఐ నో వాట్ ఐఎమ్ ఫాలోయింగ్. ఐ నో వై ఐఎమ్ ఫాలోయింగ్ దిస్ మెసేజ్ ఆఫ్ ది అవర్. ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. నేను ఏం పని చేస్తున్నానో, ఎందుకు ఈ గడియ వర్తమానం వెంబడిస్తున్నానో, ఎందుకు దేవుడు నాకు ఈ వర్తమానం ఇచ్చాడో నేను ఎరుగుదును. నువ్వు ఊరకుండము. నీకు ఏం కలిగి ఉండాలి, నువ్వేం చేయాలంటే ప్రతి గడియ కూడా నీవు వాక్య విషయంలో పరిపూర్ణతకు లోబడై ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని వెంబడిస్తూ ఉన్నప్పుడు ఆ వెంబడించే వాక్యము నిన్ను దేవుని యొక్క రాజ్యానికి తీసుకుపోయేదై ఉన్నది. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఇక్కడ వచ్చిన సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నా. వాళ్ళు ప్రశ్నిస్తానే ఉన్నారు. ఆమేన్. ఏలియా చాలా వృద్ధుడు, అతడు ఎక్కువ కాలం బ్రతకలేడు. ఏలియాను పరము కొనిపోతున్నాడు. నీవేమచ్చడు వెర్రివాడు వెళ్ళి నిలుచుకొని ఉన్నావు. ప్రాఫెట్ అంటున్నాడు, దేవుడిని రుచి చూచిన ఏ వ్యక్తి అయినా మానవ కల్పితమైన తొట్లలో ఉన్నటువంటి వాటిలో ఏది తీసుకొని తాగి తన దాహాన్ని తీర్చుకోలేడు. ప్రైజ్ ది లార్డ్. అంటే నిజంగా దేవుని యొక్క సత్యాన్ని చూడండి. గతంలో మనం విన్నాం, దేవుని యొక్క దివ్య వాక్యాన్ని రుచి చూచిన వాడు ఒకసారి వెలిగించబడి మళ్ళా ఎన్నడు లోకంలోకి పోతే మళ్ళా రాడు. ఆమేన్. ఇక్కడ దానికి ప్రాఫెట్ చెప్తా ఉన్నాడు, ఒకడు పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తి అయితే వాడు ఎన్నడూ లోకంలోకి పోడు. ఎందుకని లోకంలోకి పోడంటే లోకం కల్పించిన సిద్ధాంతాల్లో, లోకం కల్పించిన వాటిల్లో ఏదైతే చెడిపోయింది, పాడైపోయింది, అక్కడ కలిసి ఉన్నదో దాంట్లో నుంచి దేవుని యొక్క వాక్య రుచి చూసిన వాడు ఏం తీసుకోడు. ఎందుకంటే అది తీసుకోవటం వల్ల వాడి దాహం తీరదు, అది తీసుకోవటం వల్ల వాడి ఆకలి తీరదు. ఎందుకని నువ్వు లోకంతో కలవలేవు, ఎందుకని నువ్వు మనసాకతో కలవలేవు, ఎందుకని ఆ సిద్ధాంతాలు అంగీకరించలేవంటే నువ్వు దేవుణ్ణి రుచి చూస్తున్నావు. హల్లెలూయా. నువ్వు దేవుని రుచి చూస్తున్నావు, దేవుని యొక్క దివ్యమైన వాక్యాన్ని రుచి చూస్తున్నావు. ఎందుకనంటే యు హావ్ టేస్టెడ్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్, యు హావ్ టేస్టెడ్ ది వాయిస్ ఆఫ్ గాడ్, యు హావ్ టేస్టెడ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దట్స్ ద రీజన్ యు కాంట్ ఈట్ ఎనీథింగ్ ఫ్రమ్ ది వరల్డ్. ఆ కారణం చేత నువ్వు వాక్య రుచి చూసావు, ఆత్మ రుచి చూసావు, సత్యం రుచి చూసావు, వర్తమాన రుచి చూసావు. ఆ రుచి చూసిన కారణం చేత నీవు లోకంలో ఉన్న ఏది తినలేవు. నువ్వు కాకి పోదు అన్ని తినటానికి, నువ్వు పావురం అయి ఉన్నావు. పావురం ముందు అన్నీ పెట్టారు, కానీ పావురం ఏం తింటుందంటే అది ఏమి తినగలదో దానికి లోపల క్లారిటీ ఉన్నది. ఎందుకంటే పావురం లోపల దానికి గాల్ లేదు. అది చెడ్డవి, చెడిపోయినవి, పాడైపోయినవి, చేదువి తినలేదు. ఈరోజు అదే మాట చెప్తున్నా, నీవు వధువు అయి ఉండగా నీ లోపల కూడా దేవుడు ఆ గాల్ పెట్టలేదు. నువ్వు వ్యర్థమైనవి తినలేవు, చెడిపోయినవి తినలేవు, పాడైపోయినవి తినలేవు. కారణం ఏంటంటే నువ్వు ప్రత్యేకంగా భూమి మీదకి వచ్చి ఉన్నావు. యు ఆర్ స్పెషల్లీ డిజైన్ ఫ్రమ్ ది రాప్చర్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రపంచమంతా ఎట్టిపోయినప్పటికీ కూడా లోకము నీ ఆకలి తీర్చలేదు. ఆమేన్. లోకపు సంగతులు నీ దాహం తీర్చలేవు. నీ దాహం ఎక్కడ తీర్చబడుతుందంటే కల్వరిలో యేసుక్రీస్తు కాచే రక్తము కిందే నీ దాహం తీర్చబడాలా. ఆయన ఇచ్చిన జీవ జలములోనే నీ యొక్క దాహము తీర్చబడాలా. ఆయన ఇచ్చిన వర్తమానంలోనే నీ యొక్క దాహము తీర్చబడాలా. ఆ దాహము పెట్టినవాడు ఆయనే, ఆ దాహం తీర్చడానికి ఇచ్చినవాడు ఆయనే. బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆమేన్. దేవుడు యొక్క ఆత్మ చేత నీ దాహము ఆకలి తీరాలి. ఈరోజు లోకపు సంగతులతో కాదు. నాకు దేవుడు ఈ పని చేశాడు, నేను ఇది పొందుకున్నా, దీనివల్ల నా ఆకలి తీరింది కాదండి. నువ్వు పరలోకానికి వెళ్ళినప్పుడు దాకా ఆయనలో ఉన్న ఆకలి నీకు తీరదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సీ, అతడు తన దాహమును లోకపు సంగతులతో తీర్చుకున్నటకు ఇష్టపడడు. ఎట్లాగా? నీకు అవకాశం ఉన్నది లోకపు సంగతులతో నువ్వు సాంగత్యం చేయటానికి. అయితే నువ్వంటావు నాకు అవి ఇష్టం లేదు. ఎవరి కోసం ఇష్టం లేదు? ఎవరి కోసం ఇష్టం లేదు చెప్పనా? నా కోసం, ఇంకొకరి కోసం కాదు. ఇది దేవుడి కోసం కూడా కాదు, ఇది నా కొరకే. ఎందుకంటే అలా జీవించాల్సింది నీవే. ఆల్రెడీ దేవుడు వచ్చి జీవించి వెళ్ళాడు.
ఆయన ఎలాగ జీవించాలని నీకు చూపించాడు. ఆయన నీకు ముందు ఒక మార్గం ఇచ్చాడు. ఆ మార్గం ప్రకారంగా నీవు ఉన్నట్లయితే ఖచ్చితంగా పరలోకానికి వెళ్తావు. ఏలియా జీవించాడు. ఏలియా వెనకాల ఎలీషా వెంబడించాడు. ఏలియా ఎలాగున్నాడో ఎలీషా మొత్తం చూశాడు. ఆ చివరి గడియలో ఆయన ఏం చేయబోతున్నాడో అది కూడా ఇప్పుడు ఎలీషా చూడాలి. ఆ మార్గం ఎలీషాకి తెలియాలి. అది కష్టమైన, నష్టమైన, బాధైన, శ్రమైన, సమయం తీసుకున్నదైనా ఏదైనప్పటికీ ఆ మార్గం తెలియాలి. ఈరోజు మనం కూడా చివరి గడియలో ఉన్నామండి. వీఆర్ ఇన్ ది లాస్ట్ అవర్. వీఆర్ వెయిటింగ్ ఫర్ ది కమింగ్ ఆఫ్ ది లార్డ్. మనం ఈరోజు క్రీస్తు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. వీఆర్ వెయిటింగ్ ఫర్ ది బాడీ చేంజ్. ఆ శరీరం యొక్క మార్పు కొరకు మనం ఎదురు చూస్తున్నాం. వీఆర్ వెయిటింగ్ ఫర్ ది కాటప్. మనం పైకి ఎత్తబట్టడానికి ఎదురు చూస్తున్నాం. వీఆర్ వెయిటింగ్ ఫర్ ది రాప్చర్. మనం ఎత్తబాటు కొరకు ఎదురు చూసేవాడిగా ఉన్నాం. కాబట్టి ఈ దినము అక్కడ ఎలీషా ఏ మాదిరిగా ఏలియాని వెంబడిస్తున్నావో నీవు అలాగే వెంబడించవలసి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఏ వ్యక్తి అయినా దేవుని రుచి చూచునో వారి యొక్క వేదాంత పాఠశాలలో ఉన్న వారి ప్రవక్తలచే రూపొందించబడిన సమస్య కార్యములతో దేవుని యొక్క మనిషి తన దాహమును తీర్చుకోలేడు. ప్రైజ్ ది లార్డ్. ఒక డినామినేషన్ చర్చిగా నువ్వు వెళ్ళినట్లయితే వాళ్ళకి సంవత్సరం మొత్తం కూడా ఏం బోధించాలో ముందుగానే పేపర్ ఉంటుంది. వాళ్ళు అదే బోధించాలా, వాళ్ళు వేరేది బోధించకూడదు. వర్తమానం గమనించండి. కొన్నిసార్లు ఇక్కడికి వచ్చి నోట్స్ మొత్తం రెడీ చేసుకొని అమ్మయ్య ఈరోజు ఇది బోధిస్తానే సిద్ధంగా ఉన్నాను అనుకుంటే ఆరాధన జరిగేటప్పుడు లేదా చివరిలో ముగింపు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మెసేజ్ మొత్తం మారుస్తాడు. మనకి ఇక్కడ సంవత్సరం పొడుగున ఏం బోధించాలి లేదండి. ఎందుకనంటే ఇక్కడ ఒక సిద్ధాంతం లేదు. ఇక్కడ ఉన్నదల్లా దేవుడు యొక్క క్రమమే. ఈరోజు నీకు ఏం కావాలో ఈ గడియలో ఇక్కడికి వచ్చి ఎవరు ఏం ప్రార్థించారో దానికే దేవుడు సమాధానం ఇస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వారు అతడిని బలవంతం చేస్తున్నారు. ఎలీషా అన్నారు, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు ఆయన వెనకాల ఏం పోతావు, ఆయన వృద్ధుడు అయిపోయాడు వెళ్ళిపోతాడు, నువ్వు ఇక్కడే ఉండు. ఇంకో మాట చెప్తున్నారు, నీవు ఇచ్చటే ఉండు, నువ్వు 6 వారములలో మేము నీకు PhD ఇస్తాము, BTH ఇస్తాము, CTH ఇస్తాము, MTH ఇస్తాము, మాస్టర్ ఇన్ థియాలజీ నీకు సర్టిఫికెట్ ఇస్తాము. నువ్వు 4 ఏళ్ళు చేయక్కర్లా, 6 వారాలు నీకు ఇచ్చేస్తాం. ఇప్పుడు కూడా కొన్నిసార్లు కొన్ని చర్చలు చెప్తా ఉంటాయి, నువ్వు 7 వారాలు చర్చకు వస్తే చాలు దేవుడు నీకు స్వస్థిస్తాడు. ఇంకో కొత్త గుంపు వచ్చింది ఈ మధ్య, ఈస్ట్ వెస్ట్లో బాగా తిరుగుతుంది గుంపు. తైలాభిషేక ప్రార్థనలు. ఏం ప్రార్థన అండి? ఏంటి తైలాభిషేక ప్రార్థన అంటే, మీ ఇంట్లో ఎవరికైనా దెయ్యం పట్టిందా, 7 వారాలు పాస్టర్ గారు కుటుంబం ఇంటికి భోజనానికి వస్తారు. 7 వారాలు మీ ఇంట్లో కొడుకులు పెట్టాలా. 7 వారాలు మీ ఇల్లంతా పారాచూట్ నూనె తీసుకొని మొత్తం పోస్తాం. 7 వారాలు ఈ తల మీద నూనె పోస్తాం. అప్పుడు దెయ్యం పోతుంది. యేసుక్రీస్తుని చూడగానే దెయ్యం పారిపోయింది బైబిల్లో. అపోస్తలుని పౌలుని చూడగానే కేకలు పెట్టి పూతం దెయ్యం పారిపోయినది. మరి వీళ్ళేంటో 7 వారాలు కూర్చోబెట్టి భోజనం పెడుతున్నారు. ఎవరికి భోజనం పెడుతుంది ఇప్పుడు? దెయ్యాలకి. అంటే ఇప్పుడు పాస్టర్ గారు ఏం చేస్తారంటే, కనబడగానే దెయ్యం పోవాలా, అలా పోనీయకుండా వాళ్ళు ఏం చేస్తారంటే 7 వారాలు వీళ్ళు బతకాలా, వీళ్ళ కుటుంబం బతకాలా. కాబట్టి వీళ్ళకి ఏం కావాలా? ఆ దెయ్యం పోవటానికి వీల్లేదు. మరి వీళ్ళు ఏ పాస్టర్లు? వీళ్ళు గట్టిగా చెప్పండి అమ్మా. వీళ్ళు దెయ్యాలు పోగొట్టే పాస్టర్లు కాదండి, దెయ్యాలను ఉంచి వ్యాపారం చేసుకునేవాళ్ళు. మీకు తెలుసో తెలీదో, అపోస్తలుని పౌలుని జైల్లో ఎందుకు పెట్టారు? పూతోని దెయ్యాన్ని పోగొట్టాడు. ఆ దెయ్యం వెళ్ళిపోయిన వాళ్ళు వచ్చి ఈయన మీద కేసు పెట్టారు. ఏం కేసు తెలుసా? మా వ్యాపారం చెడగొట్టాడు. ప్రైజ్ ది లార్డ్. కొన్ని ఏరియాలో మా మీద కూడా కేసులు పెట్టారు. మా వ్యాపారం చెడగొడుతున్నాడు పౌలు గారు వచ్చి. ఎందుకని? మరి దెయ్యాలు ఎమ్మటే పోతున్నాయి. వాళ్ళ వ్యాపారం చెడిపోవటల్లా, వాళ్ళ వ్యాపారం పాడైపోవటల్లా. కాబట్టి పౌలు గారు రాని మాకండి. నేనంటున్నాను, నన్ను నువ్వు ఆపొచ్చు, దేవుడిని ఎక్కడ ఆపుతావు అంటున్నా. ఒకవేళ దేవుడి చిత్తమే నేను అక్కడ రావాల్సి ఉంటే 1,00,000 మంది ఆపినా అక్కడికి పోయేది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు గమనించండి, వారు అంటున్నారు, దానిని పొందుకోవడానికి 4 సంవత్సరం అంత దీర్ఘకాలం తర్ఫీదు నీకు అక్కర్లేదు, ఇప్పుడే ఇక్కడ ప్రసంగించడానికి నీకు అవకాశం ఇచ్చదము. ఎలీషాకి ఎన్ని ఆఫర్లు ఇస్తున్నారు వాళ్ళు. నిన్ను పాస్టర్ని చేస్తాం, మాతో పాటు ఉండు, నీకు సంఘం ఇస్తాం, మా దగ్గర ఉండు, అలాగుండు ఎలాగుండు. సమస్య లేదు. నువ్వేమై ఉన్నావు? నువ్వు దేవుడు పిలుపై ఉన్నావు. నీకు సంఘం ఎవరు ఇవ్వాలా?
దేవుడే ఇవ్వాలా. ఎందుకంటే నేను పిలిచింది దేవుడే అయితే నీకు సంఘం ఇచ్చేవాడు దేవుడే. కాబట్టి నీ నమ్మకం ఎవరి మీద ఉండాలంటే వ్యక్తి మీద కాదు, నేను పిలిచిన దేవుడి మీద ఉండాలి. నువ్వు దేవుడి మీద నీ ఆలోచన కలిగి ఉన్నప్పుడు, నువ్వు దేవుడి మీద ఆనుకొని ఉన్నప్పుడు నీవు మానవ కల్పితమైన సిద్ధాంతానికి పడిపోవు. ఇంకో మాట చెప్తా, నువ్వు దేవుడి చిత్తంలో ఉండగా వారి ప్రభావం నీ మీద పడినప్పటికీ, నువ్వు వారి మాటలు విన్నప్పటికీ దేవుని అక్కడి నుంచి బయటికి లాక్కొని వస్తాడు. ఎందుకని అంటున్నానంటే, అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎదురుగా కైప ఏం చెప్తే, కైప పెద్దోడు కదా, ఇతర సన్నిహిత సభ్యుల ముఖ్య సభ్యుడు కదా, యాజకుడు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు కదా, ఆయన చెప్పింది నిజము అనుకొని నమ్మి సౌలు వెంబడించాడు. అయితే సౌలు నమ్మినది కైప అని కాదు, కైప ఆరాధించే దేవుణ్ణి, సౌలు ఆరాధించే దేవుణ్ణి. కొద్ది కాలం తర్వాత సౌలుకి అర్థమైంది. ఎప్పుడు అర్థమైందంటే దేవుడు ఈయనతో మాట్లాడాక, దేవుడు ఈయన కొట్టాక. దేవుడు చూడండి, ప్రవక్త అంటున్నాడు, ఆ ఎత్తైన గుర్రం మీద వెళ్తాడు పౌలు అన్నాడు. చిన్న గుర్రం మీద వెళ్ళటల్లా, పెద్ద గుర్రం తీసుకుని దాని మీద ఎక్కిపోతున్నాడు. కానీ ఆ ఎత్తైన గుర్రం నుంచి దేవుడు కొట్టాక ఎక్కడ పడ్డాడు? కింద పడ్డాక, ప్రభు ఇంతకీ నువ్వు ఎవడివి? నేను అంటున్నా, నీ జీవితంలో కూడా ఏ ఎత్తైన గుర్రం మీద ఉన్నావో కిందకి నువ్వు దిగితే మేలు, లేదా ఆయన పడగొడతాడు. అప్పుడు ప్రభు నువ్వు ఎవడని అడగాల. ఇట్స్ బెటర్ టు కమ్ డౌన్. నువ్వు త్వరగా కింద దిగి రావచ్చున్నావు. నువ్వు కిందకి దిగి వచ్చినప్పుడు నువ్వు దేవుడిని వెంబడిస్తావు, కానీ లోకాన్ని దేని వెంబడించలేవు. ఇప్పుడు చూడండి, దేవుడే గుడ్డోడిని చేశాడు. ఎందుకు పౌలుని దేవుడు గుడ్డోడు చేశాడంటే, నువ్వు లోకాన్ని చూస్తున్నావు, నన్ను చూడు. ఈరోజు అంతే. ఇప్పుడు మనం చెప్పే వర్తమానం కూడా, నువ్వు లోకాన్ని చూస్తా ఉన్నావంటే నువ్వు క్రీస్తు కొరకు వెర్రోడిలాగా ఉండలేవు. నువ్వు లోకాన్ని చూస్తున్నావు, నువ్వు లోకానికి వెర్రోడి పోతావు. కాబట్టి దేవుడు ఏం చేస్తారంటే, నువ్వు కొద్దిసేపు పౌలా, నువ్వు నా కొరకు వచ్చిన వాడివి, నా నిమిత్తం ఉండాల్సిన వాడు. అయితే నువ్వు లోకం చూసి లోకం చెప్పే మాటలు వినటం వల్ల నువ్వు తప్పిపోయి ఉన్నావు, నువ్వు పొరపాట్లోకి వెళ్ళి ఉన్నావు. కాబట్టి ఇప్పుడు నీ గుడ్డితనం ఇస్తున్నా. ఆ గుడ్డితనంలో పౌలు గదిలో కూర్చొని 3 దినములు అన్నపానములు మానేశాడు. He was fasting for 3 days. ఎందుకు 3 రోజులు పౌలు ఇలా ఉన్నాడు తెలుసా? అసలు నేను ఎవరిని వెంబడిస్తున్నా, నేను ఎందుకు ఈ పని చేస్తున్నా, అసలు నేను వచ్చింది ఏ పని, నేను చేస్తుంది ఏ పని, తనను తాను ఆత్మ పరిశీలన చేసుకున్నాడు 3 దినములు. ఈరోజు నిజమైన విశ్వాసం నీవై ఉన్నట్లయితే ఈరోజు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, అసలు నేను భూమి మీదకి వచ్చింది ఏంటి, నేను చేస్తున్న పని ఏంటి, నేను యథార్థంగానే ఉన్నానా, దేవుడు చెప్పే రీతిగా వెళ్తున్నానా లేదా అని ఒక్కసారి మనము కూడా అలాగే ఉండి ఆత్మ పరిశీలన చేసుకుంటే పడతావా? నువ్వు పడున్నప్పటికీ పైకి లేస్తావు. అప్పుడు ఎప్పుడంటే నిన్ను నువ్వు ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు. అపోస్తలుడైన పౌలు అందుకే ఒక మాట మాట్లాడతాడు, ప్రభురాత్రి భోజనంకి వచ్చినప్పుడు ఎవరికి వారే తమను తామే పరీక్షించుకుని ఎడలా తీర్పు పొందకపోదము. ఇక్కడ గురించి మాట్లాడుతా ఆయన అక్కడితో ముగిస్తాడేంటి ప్రతిసారి? ఎందుకంటే నువ్వు ఇక్కడ వాడివి కాదు అని పౌలుని జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు ఇక్కడ జీవించిన దానికి అక్కడ తీర్పులో ఉంటావో లేదో తెలిపోతుంది అంటున్నాడు. కాబట్టి ఇక్కడ నేను ఎవరిని వెంబడించాలో నాకు క్లారిటీ కావాలి. ఆ క్లారిటీ ఎలీషాకి దేవుడు ఇచ్చాడు. ఆ క్లారిటీ ఈరోజు భూమి మీద యేసుక్రీస్తు సంఘం అనే శరీరం అనే వధువుకి ఇచ్చున్నాడు. ఇప్పుడు ఈమె లోకం మొత్తం ఆమెకు ఎదురొచ్చి ఆమెను ఆకర్షించిన ఆమంటది, నాకు కావాల్సింది ఇది కాదు, నాకు కావాల్సింది ఇది కాదు. మరి నీకేం కావాలా? ఏలియాలో ఉన్న ఆత్మ కావాలా? యేసుక్రీస్తు కలిగి ఉన్న ఆత్మ నాకు కావాలా? ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. చూడండి, మా సిద్ధాంతములతో ఏకీభవించి మా మనిషిగా ఉన్న ఎడల మేము నిన్ను మా సంఘ సంస్థకు పంపించదము. మాకు చాలా చర్చలు ఉన్నాయి, ఆ చర్చిలో నీకు ఒక బ్రాంచ్ ఇస్తాం, తీసుకోపో. నువ్వు మా దగ్గర ఉండి మేము చెప్పింది నువ్వు చెప్పుపో అని అంటున్నాడు. ఒక దేవుని మనిషికి అది తృప్తినివ్వదు. If you are called by the Spirit of God, then it cannot be pleased you. You know why? ఎందుకో తెలుసా? నువ్వు నిజంగా దేవుడి ద్వారా పిలువబడిన వ్యక్తికి అయితే అది నీకు తృప్తినివ్వదు. ఎందుకు తృప్తినివ్వదు అంటే, నీకు ఎవడో ఇవ్వటం కాదు, నీకు ఇచ్చేవాడు ఆల్రెడీ ఇచ్చే ఉన్నాడు. Amen. You need to observe it, you need to follow it, you need to find it. నువ్వే దాన్ని వెతకాలి, నువ్వే దాన్ని పట్టుకోవాలి, నువ్వే దాన్ని కనుగొనాలి, నీవే దానిలోకి రావాలి. యూ హ్యావ్ టు పొసెస్ ఇట్ బికాస్ ఇట్స్ ఎ ప్రామిస్ ఆఫ్ గాడ్. అది దేవుడు ఒక వాగ్దానం అయి ఉన్నది. అయినప్పటికీ దాన్ని నీవే స్వతంత్రించుకోవాలి. ఈరోజు ఎత్తబాటు నీకు ఇచ్చిన వాగ్దానము ఇట్స్ ఎ ప్రామిస్ ఆఫ్ గాడ్. రాప్చర్ ఇస్ ఎ ప్రామిస్ ఆఫ్ గాడ్ టు ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. బట్ యూ నీడ్ టు పొసెస్ ఇట్, యూ నీడ్ టు ఓవర్కమ్ ఇట్. నీవు భూమి మీద అన్ని జయించినప్పుడే దేవుడు నీకు ఇచ్చిన ఎత్తబాటు అనే వాగ్దానాన్ని నీవు స్వతంత్రించుకోనగలవు.
ఇప్పుడు ఎలీషాకి దేవుడు ఒక ఆత్మ ముందుగానే ఉన్నది. ఆ ఆత్మతను పొందుకోవాలని ఆలోచన దేవుడికి ముందుగానే ఉన్నది. అయినప్పటికీ ఆ ఆత్మ పొందుకునేంత వరకు ఈ మధ్యలో వచ్చే ప్రతి దానిని ఎలీషా ఎదుర్కొని వరుస్తున్నది. లైక్ బ్రైట్ టుడే, ఈ దినము వధువు కూడా అంతే. నీ ఎత్తబాడికి ఇచ్చిన వాగ్దానం. అయితే ఈ వాగ్దానం పొందుకునే సమయంలో సో మెనీ థింగ్స్ విల్ కమ్ టు అండ్ డిస్టర్బ్ యూ, బట్ యూ నీడ్ టు ఓవర్కమ్ ఇట్. జస్ట్ లైక్ డేవిడ్ అట్ ద ట్రీ ఆఫ్ మల్బరీ. ఆ మల్బరీ చెట్టు దగ్గర దావీదు ఎలాగైతే ఆ చెట్టు కొనల యొక్క పైన ఉన్న చప్పుడు వినాలి. ఈ మధ్యలో డిస్టర్బెన్స్ చాలా ఉన్నాయి. చిలకలు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, కాకులు ఉన్నాయి, కోతులు ఉన్నాయి, ఆకులు రాలిపోయే శబ్దం ఉన్నది, వేరే వేరే గాలోచి శబ్దం ఉన్నది. అయితే ఈ శబ్దాలన్నింటి మధ్యలో దావీదు యొక్క దృష్టి ఎక్కడ ఉండాలంటే ఆ చిటారు కొమ్మ మీద ఉన్న ఆ మల్బరీ చిగురు యొక్క చప్పుడు దావీదు చెవులో పడాలి. ఇప్పుడు ఎలీషాకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? దేవుడు ఒక ఆత్మ నువ్వు పొందుకోవాలంటే, ఏలియాలో ఉన్న ఆత్మ నువ్వు పొందుకోవాలంటే నేను మళ్ళా పైకి వెళ్ళాక నేను నీకు కనపడాలా. ఇప్పుడు ఎలీషా దృష్టి ఎక్కడ ఉండాలా? దావీదు యొక్క వినే శక్తి మొత్తం ఎక్కడ ఉండాలి? అట్ ది టాప్స్ ఆఫ్ ది మల్బరీ. ఇప్పుడు ఎలీషా దృష్టి మొత్తం ఎక్కడ ఉండాలా? చూడండి, ప్రవక్త అంటున్నాడు, ఎలీషా ఒక కన్ను ఏలియా మీద, ఒక కన్ను ప్రవక్తల పాఠశాలల మీద ఉంచలేడు అన్నాడు. అంటే ఇప్పుడు ఈరోజు నిజంగా వధువై ఉంటే నీ రెండు కళ్ళు ఒకటే చూడాలా, నీ రెండు చెవులు ఒకటే వినాలా, నీ నోరు ఒకటే మాట్లాడాలా, నీ హృదయం ఒకటే చూడాలా, నువ్వు ఒకటే ఆత్మని కలిగి ఉండాలా. ఇప్పుడు ఎలీషా చేస్తున్న పని అదే. వారు అంటున్న మాటలన్నీ అక్కడికక్కడే కట్ చేసి పోతున్నాడు. నిన్న మనం మాట్లాడుకున్నాం, ఫ్రైడే మాట్లాడుకున్నాం, చేతివేర్లు మొలిస్తే ఏం చేయాలా? సాయంకాలం దాకా ఆగద్దండి, అప్పుడే తీసేయండి, అప్పుడే కట్ చేయండి. ఇప్పుడు ఎలీషాకి వాళ్ళు చెప్తా ఉన్నప్పుడు ఎలీషా పోతా అంతా ఒక కత్తెర తీసుకుని పోయాడు. నా భాషలో మాట్లాడుతున్నా, కత్తెర తీసుకుని పోయాడు. ఈ కత్తెరతో ఏం చేస్తున్నాడు? ఎవరు మాట్లాడితే వాళ్ళు కట్ చేసుకుంటూ పోతున్నాడు. ఆ మాటలు కట్ చేసుకుంటూ పోతున్నాడు, ఆలోచన కట్ చేసుకుంటూ పోతున్నాడు. వాళ్ళ ప్రభావాన్ని మీద పడనీయకుండా ఆ ప్రభావాన్ని కట్ చేసుకుంటూ పోతున్నాడు. లోక ప్రభావాన్ని నువ్వు కట్ చేసుకుంటేనే దేవుడి ప్రభావం నీ మీద ఉంటుంది. లోకపు సంగతులను కట్ చేసుకుంటేనే దేవుడు యొక్క శక్తి లోపల ఉంటుంది. అపవాది యొక్క ప్లాన్ను కట్ చేసుకుంటేనే దేవుడు యొక్క ప్లాన్లో నీవు ఉంటావు. ఆమేన్, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ. అటువంటి ఒక వ్యర్థమైన కార్యములు చేయుటకు అతని దగ్గర సమయం లేదు. సీ, హూ ఇస్ ద మోస్ట్ బిజీ పర్సన్ ఆన్ దిస్ ఎర్త్? ఎలీషా. భూమి మీద అందరికన్నా బిజీగా ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? ఎలీషా. ఎందుకని ఎలీషా బిజీగా ఉన్నారంటే, ప్రపంచం మొత్తం దాని పని చేసుకుంటా ఉంటే ప్రపంచానికి వ్యతిరేకంగా పోతున్నాడు ఎలీషా. ఎంత బిజీ! కొద్దిమంది చూడండి, పక్కన నిద్రపోతూ ఉంటారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? ఇళ్లలో వాళ్ళు రాత్రి అంతా ఏ కష్టపడ్డాం, పగలు నిద్రపోతున్నాం అంట. మీరు గమనించినట్లయితే తూర్పు దేశపు జ్ఞానులు పగలంతా పడుకు రాత్రి ప్రయాణించారు. వాళ్ళే కష్టపడ్డారు. ప్రపంచం అంతా పడుకున్నది, వీళ్ళు మూటలు సర్దుకొని ఒంటిల్ని గుర్రాలు రెడీ చేసుకొని మేము బయలుదేరుతామంటున్నారు. అదేంటి? రాత్రిపూట పడుకోవాలి కదా. మా పని పడుకునటం కాదు, మా పని దాన్ని వెంబడించటం. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వీళ్ళు బిజీ. ఎక్కడ బిజీ? ఆ దేవుడిచ్చిన సూచన వెంబడించడంలో బిజీ. ఇక్కడ ఎలీషా ఏంటి? ఏలియాలో ఉన్న ఆత్మని పొందుకోవటంలో బిజీగా ఉన్నాడు. ఈరోజు వధువైన నీవు ఎత్తబాటికి వెళ్ళే మార్గంలో, క్రీస్తుని చేరే మార్గంలో నీవు కూడా బిజీగానే ఉన్నావా? నీవు బిజీగా ఉంటే నువ్వు లోకంతో ఏం చెప్తావు? చెప్పండి. నేను బిజీగా ఉన్నా, నాకు అవ్వదు. ఏం బిజీగా ఉన్నావు? నేను క్రీస్తుని వెంబడిస్తాను. ఏం బిజీగా ఉన్నావు? నేను ఎత్తబడి రెడీ అవుతున్నా. ఏం బిజీగా ఉన్నావు? ఆత్మను పొందుకోవడం సిద్ధపడుతున్నా. ఏం బిజీగా ఉన్నావు? నేను నా వాగ్దానం కనిపెడుతున్నా. ఏం బిజీగా ఉన్నావు? నేడో రేపై రాకడ రాబోతున్నా. ఏం బిజీగా ఉన్నావు? నా శరీరాల మార్పు ఎలా జరుగుతుందని ఆలోచిస్తున్నా. ఏం బిజీగా ఉన్నావు? మేఘాలు ఎలాగుండాలని ఆలోచిస్తున్నా. ఏం బిజీగా ఉన్నావు? ఆయనతో పాటు 1000 ఏళ్ళు పాల్గొనాలని కోరుకుంటున్నా. ఏం బిజీగా ఉన్నా? ఐఆమ్ బిజీ ఆఫ్ థింకింగ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు గురించి ఆలోచిస్తాను, బిజీగా ఉన్నా. కాబట్టి లోకపు సంగతులు ఆలోచించడానికి నాకు ఇక సమయం లేదు. చెప్పగలవా అంటున్న మాట? ఆమేన్. అతడు వెళ్ళవలసిన మార్గము ఆ ఓట యొద్దకు, అతడు దాని యొద్దకు వచ్చుటయే అతడు చేయవలసిన పని ఉన్నది. అతని ఆత్మయందు ఆ పరలోక రుచిని అతడు కలిగి ఉండను.
నా కళ్ళ ముందు ఇంతకాలం ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఒక దుప్పటి కప్పుకొని ఉన్నాడు, ఆయన ఒక వృద్ధుడై ఉన్నాడు. ఈరోజు అతను చూస్తూ ఉండగా మరణము లేకుండా ఆకాశంలోకి వెళ్ళిపోతా ఉంటే అంతకన్నా వేరే ఇంపార్టెంట్ అయిన పని ఏదైనా ఉన్నదా? లేదు. ఇప్పుడు గమనించి రెండు సంగతులు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, ఏలియా పైకి వెళ్ళిపోవటం చూడటం కోసము ఎలీషా రెడీగా ఉన్నాడు. రెండోది, ఆయన పైకి వెళ్ళే లోపు ఆయన దగ్గర నుంచి ఏదో ఒకటి పొందుకోవాలి. ఇది ఎలీషా ఒక బిజీ ప్రోగ్రామ్. అయితే ఈరోజు నువ్వు ఎవరో పైకి వెళ్ళే వాళ్ళని చూడటానికి నువ్వు లేవు. నా మాట అర్థమవుతుంది అనుకుంటున్నా. ఎవరిని చూడాలి ఇప్పుడు మనం? నేను ఎవరిని చుట్టానికి బిజీగా లేదండి, నేను పైకి వెళ్ళే పనిలోనే ఉన్నా. నేను ఇంకోటి ఎవడో పైకి పోతే నేను చూడటానికి రాలేదు ఇక్కడికి. నేను పైకి వెళ్ళటం కోసం రెడీ అవుతున్నా. కాబట్టి ఈరోజు నువ్వు ఎలీషాలో, అక్కడున్న ఎలీషాలో ఉన్నదానికన్నా ఈరోజు ఇంకా ఉన్నతమైన స్థానంలో నువ్వు వచ్చి ఉన్నావు. ఏలియా పైకి పోవటం చూస్తున్నాడు. అయితే ఇక్కడున్న ఎలీషా తనే పైకి పోవడానికి రెడీ అవుతా ఉన్నాడు. అంటే నువ్వు ఏ స్థితి అది చూసినప్పుడు నీకు తెలియ సంగతి ఏంటంటే, నేను ఎలాగ సిద్ధపడాలి నీకు తెలియాలా, నేను లోకాన్ని ఎలాగ దాటాలి నీకు తెలియాలా, అది నీ మీద ప్రభావం చూపించినా నువ్వు ఎలాగ తప్పుకోవాలో, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో, దేనికి ఇవ్వకూడదో నీకు తెలియాలా. అవునా? ఈరోజు మనం భూమి మీద కొన్ని పనులు చేస్తున్నాం. ఏ పనికి మనం ఎక్కువ సమయం కేటాయించాలా? ఇది పెద్ద సమస్య ఈరోజు. టైం మేనేజ్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కొద్దిమంది వాళ్ళకి 7 సబ్జెక్టులు ఉంటాయి, 6 సబ్జెక్టులు ఉంటాయి, 5 సబ్జెక్టులు ఉంటాయి. ఇవి ఎప్పుడు చదువుతారు వాళ్ళు? ఎగ్జామ్ టైం టేబుల్ వచ్చిన తర్వాత. అప్పుడు కూడా ఏమనుకుంటారంటే, చదివేస్తానులే, ఏం కాదు, మనం చదివితే గుర్తుపెట్టుకుంటాం. ఎగ్జామ్ దగ్గరికి వస్తుంటాయి. ఇప్పుడు బిగిన్ అవుతుంది టెన్షన్. ఇప్పుడు వాళ్ళ దగ్గర టైం టేబుల్ ఉండదు. ఫస్ట్ వాళ్ళు చదివేది ఏంటో తెలుసా? ఫస్ట్ ఎగ్జామే చదువుతారు, అది అయిపోయాక రెండో చదువుతారు. ఏమైంది ఇప్పుడు? ఫస్ట్ దాంట్లో 90 వస్తాయి, రెండో దాంట్లో 36, 37, 38. ఎందుకని? ప్రాపర్ ప్లానింగ్ లేదు. ఇది సమస్య. వాళ్ళు చదవలేరా? చదవగలరు, కానీ ఏం చేసిందంటే నిర్లక్ష్యము. ఇస్ ద రైట్? రెండో మాట చెప్పొచ్చా? నేను చేయగలను అని ఓవర్ కాన్ఫిడెన్స్. ఈరోజు నీలో అవి ఉండకూడదు. నీకు ప్లాన్ ఉండాలి. నువ్వు స్కూల్లో, కాలేజీలో జాయిన్ అయిన మొదటి రోజు తెలుసు నీకు చివరిలో ఎగ్జామ్స్ ఉంటాయని. అవునా? ఈరోజు నువ్వు ఎత్తబాటు దగ్గరికి వచ్చున్నావు, ఇది నీకు చివరి ఎగ్జామే. నువ్వు సంఘంలోకి వచ్చాక నాకు తెలియాల్సిన మొదటి సంగతి, నేను ఎత్తబాటులో ఉండాలా. నువ్వు ఎప్పుడు సిద్ధపడాలా? ఫ్రమ్ ది డే 1. మొదటి రోజు నువ్వు కాలేజీకి వెళ్ళిన దగ్గర నుంచే నీ సిద్ధపాటు ప్రారంభించాలి. నువ్వు ఏ రోజు నైట్ అవుట్ చేయాల్సిన పని లేదు. కానీ మనం ఎలా చేస్తాం? పిల్లలు కాదండి, పేరెంట్స్ నైట్ అవుట్ చేస్తారు. వాళ్ళ కోసం ఫ్లాష్లో టీ పెట్టి, వీళ్ళు ఆధారం పెట్టుకొని, మళ్ళీ వాళ్ళు చదివి పడుకుంటే పొద్దున్న ఎగ్జామ్కి వెళ్ళేసాక పడుకుంటారు వీళ్ళు. మళ్ళీ వీళ్ళే ముందు లేపాలి, నిద్ర లేపాలా. ఎస్సా నోనా? గట్టిగా చెప్పట్లేదు ఎవరు. మరి ఇప్పుడు మనల్ని నిద్ర లేపేవాళ్ళు ఎవరు? ఎవరు లేపరండి, ఎత్తబాటు అయిపోతుంది. కాబట్టి ఏం చేద్దాం? బీ ప్రిపేర్డ్. రాత్రి మనం మాట్లాడుకున్నాం, యుద్ధానికి నువ్వు సిద్ధపడి ఉండాలి, ఎప్పుడు సిద్ధపడి ఉండాలి. అలాగే నువ్వు ఎత్తబాటు కూడా ఎప్పుడు సిద్ధపడి ఉండాలి. నీ ముందు దేవుడు ఒక మార్గం చూపించాడు. ఏలియా ఎత్తబాటు ఎలాగో నీకు చూపిస్తున్నాడు, ఎలీషా ఎలాగ వెంబడించాడో చూపిస్తున్నాడు. ఈరోజు నువ్వు నిజంగా యేసుక్రీస్తుని వెంబడించిన వాడివి అయినట్లయితే, యేసుక్రీస్తు పరమకి ఎలాగ వెళ్ళాడు నువ్వు చూస్తున్నావు. ఆయన ఎలాగ వెళ్ళాడో ప్రతి మాట అక్కడ రాయించున్నాడు. ఆయన ఎలాగ జీవించాడు రాయించున్నాడు. ఎలీషా ఎలాగ వెంబడించాడు రాయించున్నాడు. అవన్నీ రాయించింది దేనికంటే, నేను కూడా అలాగే వెంబడించాలని. దేవుడు నన్ను విడిచిపెట్టాలని కాదండి, నన్ను ఆయన తీసుకుపోవటం కొరకు దేవుడు ప్రతి మార్గాన్ని నా ముందు రాయించి పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీ యజమాని పరమ కొనిపోచున్నాడు అని నీ వెరుగుదువా? ఆమేన్. నేను ఏమి చేయవలనో, ఎచ్చడికి వెళ్ళవలనో నాకు తెలుసు. ఎంత బాగున్నది! నీ క్లారిటీ ఉంటే ఎంత బాగుంటుంది. నేను ఎప్పుడు అడుగుతూ ఉంటా, పిల్లలు ఎప్పుడైనా ఎగ్జామ్ రాసినప్పుడు వాళ్ళు ఒక మాట అడుగుతా, లాస్ట్లో ఎన్ని మార్కులు వస్తాయి? కొద్దిమంది చెప్తా ఉంటారు, కోపడు మాకండి ఎవరు నా మీద. పాస్టర్ గారు నేను పర్ఫెక్ట్గా రాశా, ఒకవేళ వాడు ఇంకా నాకు తగ్గించాలి కాబట్టి ఏమైనా తగ్గిస్తే ఒక 1/2 మార్కు తగ్గి 99.5 వస్తుందేమో, కానీ వాడు కానీ కరెక్ట్గా రాస్తే నా 100 నాకు వస్తాయి. నిజమేనా? ఏంటిది?
విశ్వాసమా? కాదండి. కాన్ఫిడెన్సా? నమ్మకమా? కాదండి. వాళ్ళు రాసిన దాని మీద నమ్మకం కాదు, వాళ్ళు అలాగ భ్రమించబడతారు. నిజం చెప్తున్నాను, కోపడు మాకండి. కానీ సత్యం ఏంటంటే, నీతో నీవు నిజాయితీగా ఉన్నప్పుడు, ఎవరితో? నాతో నేను. ఒకటి మాట్లాడతా, మాట నాకు చాలా ఇష్టం. నీతో నువ్వు నిజాయితీగా ఉంటేనే నువ్వు దేవుడితో ఉండగలవు అన్నాడు. ఎవరితో? నేను మంచోనా? కానీ ఎక్కడన్నా ఎవరి దగ్గరికి వెళ్ళి మనం ఎప్పుడన్నా కూడా ఇంతకాలంలో ఎవరి దగ్గరలో పోయి నేను చెడ్డోడని చెప్పామా? కానీ మనం ఏం చేస్తామంటే, మనలో చెడ్డదాన్ని దాచిపెట్టి మంచిదాన్ని దాని మీద ఒక పెద్ద లైట్ వేసి దాన్ని కొద్దిగా పాలిష్ చేసి వీలైతే మేకప్ చేసి మనం ఏం చేస్తామంటే దాన్ని మంచిగా చూపిస్తాను. నేను అంటున్నా, నిజాయితీగా ఉన్నావా? లేవు. నీతో నిజాయితీకి వెళ్ళకపోతే దేవుడితో ఎలా ఉండగలుగుతావు అంటున్నా. ఈరోజు చిన్న సంగతే. ఆ పరీక్షల గురించి ఎందుకు మాట్లాడతానంటే, మనం కూడా పరీక్ష రాయవలసి ఉన్నామండి, వేరేలాగా బాధ పెట్టాలని కాదు. నీ పరీక్షల దాంట్లో వచ్చే మార్కులు ఏంటో నీకు తెలుసు. నువ్వు దాంట్లో యథార్థంగా ఉండవలసి ఉన్నావు. ఆ యథార్థత నీ హృదయంలోంచే స్టార్ట్ అవ్వాలి. నీ ఇంట్లోంచే స్టార్ట్ కాదు, బలిపడి నుంచి కూడా స్టార్ట్ కాదు. యథార్థత నీ గుండెల్లోంచే స్టార్ట్ అవ్వాలి, నీ హృదయంలోంచే స్టార్ట్ అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. చూడండి, దేవా మాకు అటువంటి మనుషులను అనుగ్రహించము. దేవుని తర్ఫీదు పొందిన మనుష్యులకు అలా గంతులు వేయట మరియు ఇలా గంతులు వేయట తెలియదు. నిజంగా దేవుడు యొక్క ఆత్మ కలిగిన వ్యక్తులు అటు ఇటు దూకరు. లోకంలోకి వాక్యంలోకి లోకంలోకి ఇలా దూకరండి. వాళ్ళు ఎప్పుడు వాక్యం వెనకాలే ఉంటారు. గట్టిగా చెప్దామా? ఎక్కడుంటారు? వాక్యం వెనకాలే ఉంటాం. చూడండి, అంటున్నాడు, నేను ఎక్కడికి వెళ్ళుచున్నానో నేను ఎరుగుదును. ఐ నో వేర్ ఐఎమ్ గోయింగ్. I know why I'm going. I know why I'm following Elisha. I know why I'm obeying him. నేను ఎందుకు ఆయన వెంబడిస్తున్నాను, ఎందుకు ఆయన లోపడుతున్నాను, ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలుసు. ఎంత క్లారిటీ ఉన్నది. ఈరోజు సంఘానికి ఎందుకు వెళ్తున్నాం, నీకు క్లారిటీ ఉన్నదా? నువ్వు ఎందుకు ప్రార్థిస్తున్నావు, నీకు క్లారిటీ ఉన్నదా? ఎందుకు వర్తమానం నమ్మావు, నీకు క్లారిటీ ఉన్నదా? ఎందుకు సత్యం అని నమ్మావు, నీకు క్లారిటీ ఉన్నదా? క్లారిటీ ఉంటే నీ మీద లోకం పనిచేయదు. పని చెయ్యనివ్వడు దేవుడు. ఇప్పుడు ఎలీషా ఆత్మని పొందుకోవాలంటే ముందు పొందుకోవడానికి కావాల్సిన అర్హత పొందుకోవాలి. రైట్? మేడగదిలో దేవుడు వాళ్ళని పెట్టాడు. అంతకన్నా ముందు ఆయన వారి మీద ఊది మీరు పరిశుద్ధాత్మను పొందుకోండి అన్నాడు. ఆ పొందుకోవటానికి ముందు వీళ్ళు రెడీ అవ్వాలా. అంటే ఇప్పుడు ఎలీషా ఆత్మను పొందుకోవాలంటే హృదయం రెడీగా ఉండాలి. మేడగది వాళ్ళు ఆత్మను పొందుకోవాలంటే ముందు వాళ్ళు రెడీగా ఉండాలి. ఈ గడియ వధువు అదే ఆత్మను పొందుకోవాలంటే వధువు హృదయము రెడీగా ఉండాలి. నిజంగా వధువు రెడీగా ఉంటే దేవుడు యొక్క ఆత్మనివ్వటానికి ఆయన ఎందుకు ఆలస్యం చేస్తాడు? ఆలస్యం చేయడండి. నీ హృదయం పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఆయన నిశ్చయం లోపలికి వచ్చే దేవుడై ఉన్నాడు. ఆమేన్. చూడండి, ఆయన అంటున్నాడు, దాని గురించి మీరు నాతో మాట్లాడవద్దు, మీరు ఊరకే ఉండండి, నన్ను నిరుత్సాహపరచకండి, ఎందుకనగా అది నన్ను ఏమీ చేయలేదు. నో వన్ కెన్ డిస్కరేజ్ యూ వెన్ యు ఆర్ అండర్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుడు యొక్క ఆత్మ కింద నీ ఉండగా నిన్ను ఎవడు నిరుత్సాహపరచగలడా? కొద్దిమంది అంటారు, నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు, ఎందుకు ఇలాంటి పనులు, ఎందుకు ఇలాంటి ఆలోచనలు, వాళ్ళెట్టయ్యారు వీళ్ళెట్టయ్యారు, అది చూడు ఇది చూడు, నువ్వు వినవు. వాళ్ళంటారు, నీకన్నా ముందు భక్తి పరులు లేరా, నీకన్నా పెద్ద ప్రార్థన పరులు లేరా, వాళ్ళ జీవితం ఏమైంది, వాళ్ళ ముగింపు ఎలాగైంది, వాళ్ళు ఎట్లా చచ్చిపోయారు, వాళ్ళ జీవితం ఎలాగైంది, కుటుంబం ఎలాగైంది. నేను విన్నాను. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా ఏ ఇద్దరిని ఒక్కలాగా సంధించడు. అవునా? మీకు అందరూ కుడి చేయి ఉందా, బొటన్ వేలు ఉందా? ఇక్కడున్న వాళ్ళలో ఏ ఇద్దరి బొటన్ వేలు ముద్రలు ఒకలాగా ఉంటాయి. ఇక్కడే కాదు, ప్రపంచంలో ఏ ఇద్దరి ఒకలాగా ఉండవు. ఎందుకు దేవుడు దీన్ని పెట్టాడంటే కారణం ఏంటి తెలుసా? నేను ఏ ఒక్కరిని లేకపోతే ఏ ఇద్దరిని ఒకేలాగా చూడను అని చెప్పడానికి పెట్టాడు. అవునా? దీన్ని హిందువులు ఏం చేశారు? నువ్వు ఏళ్ళ ముద్ర అక్కడ వేస్తే నీ జాతకం మొత్తం చెప్తారు. అసలు దేవుడు పెట్టింది ఆయనకి. రెండోది, ఈ చేతులు ఏమున్నాయి? ఉన్నాయా? ఈ గీతలు చూసి నీ గురించి చెప్తారు. ఈ గీతలు ఎందుకు వచ్చినాయి? నువ్వు తల్లి గర్భంలో ఉండగా
9 నెలల పాటు నీ పిడికిలిలా బిగుసుకొని ఉన్న కారణం చేత ఆ బోన్స్ ఎక్కడైతే ఉన్నాయో, ఆ చేతులు ఎక్కడైతే ముడతలు పడ్డాయో అవి అనేక నెలలు ఉన్న కారణం చేత ఆ గీతలు వచ్చినాయి. ఇప్పుడు వీళ్ళేమంటారు? అందుకండి గీతలు కోతలు నమ్మకండి, క్రీస్తుని నమ్మండి. ఆమేన్. వాస్తా క్రీస్తా అంటే ఎప్పుడు క్రీస్తే అంట. మనకు కూడా చర్చికి వచ్చేటప్పుడు ఒక ఆయన వచ్చాడు. ఆయన పాస్టర్ గారు అన్నాడు. మనం పాస్టర్ గారు అనుకున్నాం. పాస్టర్ గారు అంటే పాస్టర్ గారు అనుకుంటాం కదా, అనుకున్నాం. అటు పక్కన వెనకాల బాత్రూమ్ కట్టాడు, చూసే ఉంటారు మీరు, పురుషుల వరకు తెలుసు. అటు పెట్టే వేడి బేసి ఇటు పెట్టాలి కదా అన్న. కాదు పాస్టర్ గారు, వాస్తట్టే ఉండాలి కదా అన్న. ఇప్పుడు తలుపు తీస్తే కాలేస్తే గుంట్లో పడుతుంది. ఎందుకు ఇట్లా చేసావు? అటే ఉండాలండి వాస్తు ప్రకారంగా. నువ్వు క్రైస్తవుడు ఎప్పుడు అయ్యావా? అవ్వలేదు. నేను ఒక సహోదరుడితో మాట్లాడుతూ ఉన్నా. తప్పు మీద తప్పు, పాపం మీద పాపం చేస్తా ఉన్నాడు ఒక సహోదరుడు. 2 సంవత్సరాలు బాగానే ఉంటాడు, తర్వాత ఎవరో ఒకరు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ 2 సంవత్సరాలు బాగానే ఉంటాడు, మళ్ళీ ఎవరో ఒకరు తీసుకెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు 4వసారి. ఇప్పుడు వచ్చి అంటాడు, నేను కూర్చొని మాట్లాడతా, పాస్టర్ గారు ఎందుకు నేను ఇట్టకయ్యాను? యేసుక్రీస్తు నమ్మటం వల్ల ఇట్టకయ్యానంటారా నేను? ఏంటది? ఎవరి వల్ల అయ్యా? నేను అడుగుతున్నాను పాస్టర్ గారు, నేను యేసుక్రీస్తు నమ్ముకోవటం వల్ల ఇట్టగయ్యానంటారా? అతనికి టైం ఇచ్చాం, ముందు చెప్పాలి కదా, మొత్తం చెప్పనిచ్చేసాం. అంత అయిపోయాక అసలు నీ జీవితంలో పశ్చాత్తాపం అనేది కలిగి ఉన్నావా అని అడిగా. కానీ అతను మాత్రం యథార్థపరుడు, ఏ మాటకి ఆ మాట. అసలు నాకు పశ్చాత్తాపం లేదు పాస్టర్ గారు అన్నాడు. పశ్చాత్తాపమే నువ్వు దేవుడిని ఎప్పుడు నమ్ముకున్నావో చెప్పని అడిగా. అందుకు రహస్యం చెప్పా. వర్తమానం తెలుసు, కోడ్లు తెలుసు, బైబిల్ తెలుసు, ప్రసంగాలందరూ విమర్శ కూడా చేస్తాడు. అయితే రహస్యం అంటే తెలిసే చివరికి నువ్వు ఇంకా దేవుణ్ణి నమ్ముకోలేదు సహోదరుడా అని చెప్పాను. ఎందుకని? నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే నువ్వు తప్పు పాపం చేయలేవు, నీకు వాటికి సమయం లేదు. నువ్వు అవే చేస్తా ఉన్నావంటే నువ్వు దేవుణ్ణి నమ్మడానికి సమయం లేదు. ఎందుకంటే ఈరోజు దేవుడికి కావాల్సిన ఎలీషాలు, అటువంటి వ్యక్తులు కావాలి దేవుడు అంటున్నాడు. నీకు లోక సంగతుల్లో నువ్వు వెంబడించడానికి సమయం కలిగి లేవు. నువ్వు అవి వెంబడిస్తున్నావు అంటే నువ్వు దేవుని నమ్మించే సమయం ఎక్కడుంది? మళ్ళీ జ్ఞాపం చేస్తున్నా, దావీదు బెత్షెబా గురించి ఆలోచన చేసినప్పుడు ఊరియాని చంపించిన తర్వాత నాతాను వచ్చి దావీదు అన్న మాట మీకు జ్ఞాపం చేస్తున్నా. నీవు ఇటువంటి ఆలోచనలు కలిగి ఉండగా దేవుడు నీతో పాటు ఉన్నాడు అనుకుంటున్నావా దావీదు? అప్పుడు చచ్చిపోయాడు దావీదు. ఒక్క మాటకి ఎక్కడ చచ్చిపోయాడు అంటే ఈరోజు నువ్వు గ్రహించాల్సి ఏంటంటే, నువ్వు తప్పో అబద్ధమో పాపమో చేస్తానంటే అర్థం ఏంటి? దేవుడు నీతో పాటు లేడని నీకు తెలియాలి. దేవుడు నీతో పాటు ఉంటే నువ్వు ఆ తప్పు ఎలా చేయగలవు, ఆ పాపం ఎలా చేయగలవు? కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, నువ్వు తప్పు చేయటము అక్కడ తప్పు కాదు, అది నువ్వు తెలుసుకొని వెనక్కి రాకపోవటం తప్పు. ఈరోజు పాపంలో నువ్వు ఉండిపోవటము పాపం కాదు, దానిలోంచి బయటికి రాకపోవటం పాపము. నీకు సత్యం తెలిసింది, ఈరోజు వర్తమానం తెలిసి తప్పులు చేయటం ఏంటండి? అంటే దాని అర్థం ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మను తోసేయటం. నువ్వు పరిశుద్ధాత్మను తోసేసి ఎక్కడికి పోదామని? ఇక్కడ ఎలీషానేమో ఆత్మను పొందుకోవడానికి ఎంపటపడుతున్నాడు. నన్ను ఎక్కడ రమ్మని అక్కడికి వస్తానంటున్నాడు. నాకు ఈ కొండలు గుట్టలు ఈ రాళ్ళు నాకు అడ్డు కావు, ఈ సెలయేళ్ళు నదులు సముద్రాలు అడ్డు కావు, ఆ మరణమని ఎరుకో కూడా ఆ యోర్దాను కూడా నాకు అడ్డు కాదు, నేను వెనకాల వస్తా. యెహోవా తోడు, నేను జీవము తోడు, నేను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఇది వధువు యొక్క స్థానము. ఇది వధువు నిజంగా క్రీస్తుని వెంబడించే గుణము. That's how you need to follow the Jesus Christ. Whatever comes in your life, you have to overcome it. ఏది నీ జీవితంలో వచ్చినా నువ్వు వాటిని దాటవలసి ఉన్నావు. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ ఇన్ యువర్ లైఫ్, యూ హ్యావ్ టు ఫాలో ది స్పిరిట్ ఆఫ్ గాడ్. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్, ఏది నీ జీవితంలో ఏమి జరిగినా నువ్వు దేవుని యొక్క ఆత్మని వెంబడించాలా. ఎందుకంటే బైబిల్ అంటా ఉన్నది, ఎందరైతే దేవుని కుమారులో వారందరూ దేవుని యొక్క ఆత్మను వెంబడిస్తారు. దేవుని యొక్క ఆత్మను వెంబడించేవారే దేవుని యొక్క కుమారులై ఉన్నారు. కాబట్టి నిజంగా నువ్వు దేవుడి కుమారుడు దేవుని వెంబడిస్తావు. ఇప్పుడు ఎలీషా ఎవరు? దేవుడి కుమారుడు. ఎలా చెప్తున్నావు? ఆత్మని వెంబడిస్తున్నాడు, వాక్యాన్ని వెంబడిస్తున్నాడు, ఆయన కళ్ళ ముందున సత్యాన్ని వెంబడిస్తున్నాడు. ప్రపంచం మొత్తం ఎదురుపడుతుంది. గిల్గాలు అడ్డుపడ్డారు, బేతెలు అడ్డుపడ్డారు, ఎరికలు అడ్డుపడ్డారు, యొర్దాన్ దగ్గర ప్రతి చోట
ప్రవక్తల పాఠశాలలో ట్రైనింగ్ అయిన లోకస్తులైన సేవకులు, విశ్వాసులు ఆయనకి ఆటంకం కలగజేస్తామంటే ప్రతి చోట సమాధానం ఏం చెప్తున్నాడు తెలుసా? వాళ్ళు పడగొట్టడానికి, టైం వేస్ట్ చేయడానికి, దాడి తెప్పించడానికి, వారికి ఉన్న ప్రభావాన్ని ఎలీషా మీద పెట్టడానికి వారి ప్రయత్నం చేస్తుంటే నేను ఎరుగుదును, మీరు ఊరకుండండి. ఈరోజు నీ జీవితంలో విపరీతమైన అడ్డొచ్చినప్పుడు నువ్వేం చెప్పాలా? నువ్వెవరో నాకు తెలుసు. ఆమేన్. ఒక మాట చెప్తా, పురుషులైనా స్త్రీలైనా, ఈరోజు లోకంలో దలీలా ఎక్కువ. నేను ఎప్పుడు అంటా మగ దలీలా ఉంది, ఆడ దలీలా ఉంది. బీ కేర్ఫుల్. ఆ దలీలాలు వెంబడిస్తే మనం ఏం చేయాలా? నేను ఎరుగుదును, నేను దీంట్లో పడాలా లేదో నాకు తెలుసు. కాబట్టి ఈ దినం నేను ఏం చేయవలసి ఉన్నాను? క్రీస్తుని మాత్రమే నేను వెంబడించవలసి ఉన్నాను. అపవాది వచ్చింది దేనికి? నిన్ను దాడి తెప్పించడానికి. అపవాది వచ్చింది దేనికి? నిన్ను పడగొట్టడానికి. అపవాది వచ్చింది దేనికి? ఈరోజు ఎలీషాని వాళ్ళందరూ మాట్లాడుతుంది దేనికంటే, వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఎలీషా ఏలియాని వెంబడించలేడు, ఆగిపోవాలా. ఈరోజు అపవాది నీ జీవితంలో ఒక తప్పుని, ఒక పాపాన్ని పెట్టేది దేనికంటే, దాని ప్రభావం వల్ల నువ్వు సంఘానికి ఆగిపోతావు, ప్రార్థనకి ఆగిపోతావు, దేవుని వెంబడించడానికి ఆగిపోతావు, ఆత్మను పొందుకోవడానికి ఆగిపోతావు. అప్పుడు వాడు సక్సెస్ కాలేదా? కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలా? వాడు ఆ పనులు పెడతా ఉంటే, నేను వెళ్ళాల్సింది ఈ మార్గం కాదు, నా మార్గం వేరు, ఇది కిందకి పోయే మార్గం, నేను పైకి పోయే మార్గంలో వెళ్తున్నా, ఆత్మను పొందుకునే మార్గంలో వెళ్తున్నా, శరీరాలు మార్చుకునే మార్గంలో నేను వెళ్తా ఉన్నా, పరలోక రాజ్య మార్గంలో నేను వెళ్తా ఉన్నా. ఈ మార్గము నా మార్గము కాదు. కాబట్టి అపవాది నీ మీద దాడి చేసినప్పుడు నువ్వు చెప్పాల్సిన మాట, నీవెవరువో నేను ఎరుగుదును. నేను నిన్ను వెంబడించడానికి రాలా, నేను క్రీస్తుని వెంబడించడానికి మాత్రమే వచ్చున్నా. దేవుని నామానికి మహిమ. చూడండి, నన్ను నిరుత్సాహపరచకండి, ఎందుకనగా అది నన్ను ఏమీ చేయలేదని ఎలీషా వారితో అనను. నిన్ను ఎంత డిసప్పాయింట్ చేసినా నువ్వు చెప్పాల్సిన మాట ఏంటంటే, ఎవడో అన్న మాటకి నువ్వు కుంగిపోవద్దు. కొన్నిసార్లు మనం ఏం చేస్తాం, పిల్లలు కూడా మా చెప్తున్న ఒక మాట అందరికీ, స్కూల్లో టీచర్ని అన్నారండి, నేను స్కూల్కి పోను. కాలేజీలో వాడేవాడే పక్కన ఇట్లా అన్నాడండి, నేను కాలేజీకి పోను. ఉద్యోగంలో వాడేవాడు నేను ఇలాగ అన్నాడండి, నేను ఉద్యోగానికి పోను. ఎవడిని నేను అనేది? నువ్వు వింటే వాడు అన్నట్టు, నువ్వు వినకపోతే ఎవడిని అన్నట్టు. కాబట్టి నీ చెవి ఎవరికి ఇవ్వాలా? యేసుక్రీస్తుకు మాత్రమే ఇవ్వాలి. నీ జీవితంలో నేను నిరుత్సాహపరిచే మాటలు అనేకం వస్తాయి, నీ జీవితంలో నిరుత్సాహపరిచే సంఘటనలు అనేకం జరుగుతాయి. నీ ఇంట్లో జరుగుతాయి, కొన్నిసార్లు నీ మనసులో జరుగుతాయి, కొన్నిసార్లు నీ బంధువుల్లో, స్నేహితుల్లో, నువ్వు ఉద్యోగం చేసే చోట, పని చేసే చోట, వ్యాపారంలో, ప్రతి చోట జరుగుతాయి. అయితే జ్ఞాపకం పెట్టుకో, ఆ మాటలు నిన్ను నిరుత్సాహపరచలేవు. ఎందుకంటే నీ గమ్యంలో నువ్వు నమ్మకంగా ముందుకు పోతా ఉన్నప్పుడు చిన్న చిన్న రాళ్ళు రావాల్సిందే, చిన్న చిన్న ముళ్ళు తగలాల్సిందే. అయితే వాటిని దాటుకొని నీ ప్రయాణం ముందుకే పోవాలి. గట్టిగా చెప్దామా? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఎలీషా ఫాలోవర్డ్ ఎలీషా. ఎలీషా యొక్క ఉద్దేశం ఏంటంటే పూర్తిగా ఏలియాని వెంబడించటమే. ఏదో కొద్దిగా కాదు, గిల్గాల్ నుంచి బేతేలు దాకా వచ్చాలే, ఇంకేం వెళ్తానులే, ఇక ఇప్పుడే పోయేటట్టు లేడు అని వెళ్ళిపోయాడా? బేతేలు నుంచి ఎరికో నుంచి యోర్దాను, ఎక్కడికి వెళ్ళి అక్కడికి వస్తా అంటున్నాడు. ఎందుకంటే ఆ చిట్ట చివరి వరకు ఎలీషా వెంబడించాల. ఈరోజు మనం కూడా చూడండి, ఈ గిల్గాలు, బేతేలు, ఎరికో, ఇవన్నీ ఏమంటే నీతీకరణ, శుద్ధీకరణ, బాప్టిజం. చివరిది యోర్దాన్ అంటే మరణం. కొద్దిమంది చర్చికి వస్తారు, అమ్మా నీకు బాప్టిజం పొందేసా, ఇంకా పర్వాలేదు, నేను ఎక్కడికి పోయినా పర్వాలేదు. ఇంకా ఎక్కడికి వచ్చావు నువ్వు? గిల్గాలు దగ్గర ఆగిపోతే అయిపోయినట్టే. రెండో స్టెప్, బేతేలుకి వచ్చావు, అమ్మయ్య వర్తమానం వచ్చింది, నాకు ఒక ఎత్తబాటు ఉంది, ఇంకా చాలు, నేను వెళ్ళిపోతా, నేను లోకంలో జీవిస్తా. ఎక్కడి దాకా వచ్చావు? బేతేలే, ఇంకా యోర్దానికి రాలా. ఇంకా అంతకన్నా ముందుకు వచ్చావు, ఇంకొక వాగ్దానం పొందుకున్నావు, అమ్మాయి ఇంకా నాకు చాలు. కానీ నువ్వు చివరి దాకా ప్రయాణించినప్పుడే కదా. ఈరోజు మీరు గమనిస్తే మీ కళ్ళతో మీకు మీ జీవితంలో మీరు చూసే సంఘటన మీకు జ్ఞాపకం చేస్తున్నా. మీ తర్వాత లేకపోతే మీకన్నా ముందు వర్తమానంలోకి వచ్చి వెనక్కి వెళ్ళిపోయాడు ఎంతమంది? నిలబడలేక, తట్టుకోలేక, దీని ప్రకారంగా జీవించలేక, కొద్ది కాలం మంట మండి ఇదిగో వీళ్ళలాగా ఉండాలని చెప్పి మనలో ఒక ఆదర్శంగా తీసుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడికి పోయారంటే ఈరోజు కనబడకుండా పోయారు.
వాక్యంలో లేరు, ప్రార్థనలు లేరు, విశ్వాసం లేరు, లోకస్తుల కన్నా అధ్వానంగా ఈరోజు తిరుగుతూ ఉన్నారు. కారణం ఏంటంటే వారు చివరిదాకా రాలేకపోయారు. ఈరోజు నీవు నిలబట్టడానికి కారణం ఏంటంటే దేవుడి యొక్క చిత్తము, ఆయన యొక్క విత్తనము నీవై ఉంటే, ఆయన యొక్క చిత్తము నీ లోపల ఉంటే, నిజంగా నువ్వు ఒక ఆత్మను పొందుకునే వ్యక్తివే నువ్వైనట్లయితే ఆ చివరి గడియ దాకా నువ్వు రావాల్సిందే. మేడగదిలో వాళ్ళు ఆత్మను పొందుకోవటానికి వారు ఒక్కరోజు వెంబడించాల, 365 రోజులు 3.5 సంవత్సరాలు ఆయన వెంబడించారు. ఆయన వెంబడించినప్పుడు అందరు కలిపి మీరు అక్కడ వెయిట్ చేయండి, పైన శక్తిని పొందుకోవాలా. ఇప్పుడు ఎలీషా కూడా అక్కడికి వెళ్ళి పైన శక్తిని పొందుకోవాలా. ఈ దినము వధువు కూడా పైనుంచే శక్తిని పొందుకోవాలి. ఆ సమయము ఇదిగో ఇప్పుడు మనకి దగ్గరై ఉన్నది. ఆ గడియ ఇప్పుడు మనకి దగ్గరై ఉన్నది. మేడగదిలో వాళ్ళు కనిపెట్టినట్టు ఏలియా మంచి ఆ పడే ఆ దుప్పటి లేకపోతే ఆత్మని కనిపెట్టులాగున ఎలీషా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈరోజు నిజమైన వధువు క్రీస్తు యొక్క ఆత్మను పొందుకోవటానికి ఈ గడియని పూర్తిగా ఆయన వైపును తిప్పవలచున్నావు. నీ విశ్వాసం ఆయన వైపు తిప్పవలచున్నావు, నీ మాటలు ఆయన వైపు తిప్పవలచున్నావు, నీ పాదములు ఆయన వైపు నడవలచున్నాయి. ప్రపంచం మొత్తం ఎన్ని ముచ్చట్లు చెప్పినా, ఎన్ని కథలు చెప్పినా, ఎంత వ్యతిరేకమైన బోధ నీకు చేసినప్పటికీ నీ ఆలోచన పరిపూర్ణంగా ఆయన వైపు తిరగవలసి ఉన్నది. తిప్పుదామా? ప్రైజ్ ది లార్డ్ అని అంటున్నాడు. ఈ గుడారంలో ఉన్న వారి మూలుగని విభజించుచు మనస్సాక్షిలోనికి చొచ్చుకుని పోవాలని నేను తలంచుచున్నాను. అతడు గిల్గాలు వద్ద ఉండినప్పుడు కాదు, అతడు ప్రవక్త పాఠశాల వద్ద ఉన్నప్పుడు కాదు, యోర్దాను యువతల పక్కన ఉన్నప్పుడు కాదు, అయితే అతడు యోర్దాను దాటినప్పుడు కూడా అతని మార్గం అంతట్లో వెంబడించను. ఎలీషా ఎక్కడెక్కడ వెంబడించాడు? బేతేలేనా? కాదండి. గిల్గాలమైనా? బేతేలేనా? ఎరుకనా? కాదండి. యోర్దాను అంటే మరణం. ఇంకో సంగతి తెలుసా? పోయేటప్పుడు లోపలికి ఆ నదిని చీల్చుకొని లోపలికి పోయారు. ఆ నదిని చీల్చుకొని మళ్ళా ఎలా బయటికి రావాలో ఎలీషాకి తెలియదు. అంటే ఎక్కడికి వెళ్ళారంటే వాళ్ళు మరణము చీల్చి లోపలికి పోయారు. ఇప్పుడు బయటికి రావాలంటే ఆ మరణము చీల్చి ఎలా బయటికి రావాలో ఎలీషా తెలుసుకుంటే తప్ప బయటికి రాలేడు. కానీ ఇప్పుడు ఎలీషా ఏం చేశాడు? నాకే తెలియాల్సిన పని లేదు, ఆయన ముందెళ్తున్నాడు, నేను వెనకాలే పోతే ఆయన ఏం చేశాడో నేను అదే చేస్తాను. ఆమేన్. ఈరోజు నిజంగా పరిశుద్ధులు, ప్రవక్తలు, దేవుడి యొక్క వాక్యం కొరకు కనిపెట్టిన నిజమైన క్రైస్తవ విశ్వాసులు, హతసాక్షులు ఏం చేశారో నీవు అదే చేసినప్పుడు అదే మరణము నీ ముందు పాయలవదా? అదే మరణం నీ ముందు చీల నీకు మార్గం ఇవ్వదా? ఆ మరణము నిన్ను బంధించలేదు, ఆ మరణము నిన్ను ఆపలేదు. ఎందుకంటే దాన్ని దాటించే శక్తి, ఆత్మ నీ మీదకి వచ్చి ఉన్నది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అయితే యోర్దాను దాటినప్పుడు కూడా అతని మార్గం అంతట్లో ప్రతి అడుగు ఎలీషా వెంబడించాడు. ఈరోజు నిజంగా నువ్వు క్రైస్తవుడు అయినట్లయితే పరిశుద్ధుల ప్రతి అడుగుని వెంబడించాలి, వాక్యాల్లో ప్రతి వాక్యాన్ని వెంబడించాలి, వర్తమానంలో ప్రతి వర్తమాన్ని వెంబడించవస్తున్నాం. ఎందుకు వెంబడించాలంటే నీ మార్గం అంతటిలో ఆయన్ని చేరటానికి ఏర్పరిచిన ప్రతి మార్గం అంతటిలో ప్రతి అడుగు నువ్వు ఆయన వైపు నడవాలి. సి, మీరు ఇష్టపడిన ఎలా, ఇఫ్ యు ఆర్ ఎలీషా నౌ, అవర్ జీసస్ ఈజ్ అవర్ ఎలీషా. ఈరోజు నీవే ఎలీషా అయి ఉంటే ఆయన మన ఏలియా అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు మన ఏలియా అన్నాడు. నేను యేసు నా స్వంత రక్షణగా అంగీకరించున్నాను, నేను నా చెడు అలవాట్లను విడిచిపెట్టేదను. అయితే ఎక్కడైతే మీరు చనిపోవలసి ఉన్నదో, ఎక్కడైతే లోకంలోని కార్యములను చనిపోవలసి ఉన్నాయో, మీ స్నేహితులందరూ మరియు ప్రతిదీ మిమ్మల్ని విడిచిపెట్టినో అట్టి యోర్దానుకు దిగిరండి. ఏమా నిజమేనా? ఎక్కడ రావాలి యోర్దాన్ అంటే? రైట్, ఒక్క ప్రశ్న అడుగుతున్నా. యోర్దానికి ఎలీషా వెనకాల ఎంతమంది వచ్చారు? ఎలీషా ముందు ఏలియా ఉన్నాడు, ఎలీషా వెనకాల ఎవడున్నాడు? ఎవడు లేడు. నా మాట అర్థమవుతుందా? యోర్దాన్ అంటే రైట్, మన మరణానికి మన వెనకాల ఎవరు వస్తారు? మిమ్మల్ని ప్రేమించిన ఎవడన్నా వస్తాడా? ఒక పాట చెప్పండి. మీ ఇంట్లో వాళ్ళు, సంఘంలో వాళ్ళు రారు. మీకు కోపడ్డా చెప్తా, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానంటారు. వాళ్ళు చచ్చేపోరు. నిజం మాట్లాడాలి కదా, ఇలాగే ఉంటాయి నిజాలు మరి. అవునా? చెప్తారు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తా, ఫోన్లో గంటల మాట్లాడతా. నువ్వు లేకపోతే చెప్పండి, నువ్వు మాట్లాడకపోతే, నువ్వు చూడకపోతే, నువ్వు రాకపోతే, నువ్వు తినకపోతే, నువ్వు చేయకపోతే చచ్చిన వాడు చావడం.
భార్య పుట్టింటికి వెళ్తే భర్తలు ఫోన్ చేస్తారు, చెప్పండి నువ్వు రాకపోతే ఒక నిజంగా చచ్చిపోతే ఇప్పుడు ఎన్నిసార్లు చచ్చిపోవాలా? అవునా? మొన్న ఒకసారి ఒక సహోదరుడు క్రికెట్లో బెట్టింగ్లు కట్టినట్టున్నాడు. రాత్రి చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఆ పాస్టర్ ఇంటికి వెళ్ళి ఆ రోజు అమ్మాయి మెసేజ్ పెట్టింది, అన్న ఇలాగ మా ఫ్రెండ్ వాళ్ళ భర్త ఇలాగ వెళ్ళిపోయాడు అన్న అన్నది. ఆలోచించా, అమ్మ నిన్న ఏదో క్రికెట్ మ్యాచ్ జరిగినట్టుంది, బెట్టింగ్ కట్టాడమ్మా. అవునన్నా నిజమేనన్నా, బెట్టింగ్లు కడతాడా? నా గురించి ఆలోచించమాక, నేను జీవితాంతకాలం నీకు మంచి లేదు, చెడుగా లేదు, అసలు నేను చచ్చిపోవాలనుకోండి, ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నా, నా గురించి ఆలోచించమాక, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు, పిల్లలు జాగ్రత్త. ఎంత ప్రేమ, దొంగ ప్రేమ. నేను అమ్మ ఎక్కడికి పోయి మళ్ళీ వస్తాడులే అన్న. కాదన్న ఈసారి అమ్మాయికి భయంగా ఉందన్న. మేము అక్కడికి వెళ్ళాము, ఆ ఊరికి వెళ్ళేలోపు సాయంత్రం కల్లా వచ్చేసాడు మళ్ళీ. అందుకే నేను ఎప్పుడు కూడా ఎవడని చస్తాడంటే నేను నమ్మను. ఒకసారి హైదరాబాద్లో మన ఇన్స్టిట్యూట్ ఉన్నప్పుడు ఒక అతను తాగి వచ్చాడు. అతను లోపల కూర్చున్నాడు. కొద్దిసేపు మాట్లాడు, వీళ్ళెవరు చెప్పినా కానీ బయటికి పోటల్లా. ఎవరో లోపల రిసెప్షనిస్ట్ ఏదో అన్నదని 5 అంతస్తుల బిల్డింగ్, ఆ బిల్డింగ్ పైన గట్టి మీద కూర్చున్నాడు, కాళ్ళు కిందకి పెట్టాడు. వాళ్ళ నాన్న ఆ ఏరియా ఎస్ఐ, ఆయనకి ఫోన్ చేశాడు, ఇక్కడ నన్ను ఒకళ్ళు తిట్టారు, నేను చచ్చిపోతున్నానని చెప్పి మెసేజ్ పెట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. వాళ్ళ అమ్మేమో లాయరు, వాళ్ళ నాన్నేమో ఎస్ఐ. ఇక ఇన్స్టిట్యూట్కి వచ్చారు, ఇన్స్టిట్యూట్లో మా వాడిని ఏదో చేశారు, ఎందుకు ఇట్టగయిందని. సరే నేను బయట ఉన్నా, మొత్తానికి నన్ను పిలిచారు, తీసుకుని వచ్చా. సరే మొత్తానికి కనుక్కున్నాం. నాకెందుకు అనుమానం వచ్చి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాడు, మొత్తం చూస్తూ ఉన్నాడని. పైకి వెళ్ళా, బిల్డింగ్ పైకి వెళ్ళా. ఆ గేట్ దగ్గరికి వచ్చి మొత్తం తీసి ఆడు కూర్చొని కూల్ డ్రింక్ తాగుతూ ఉన్నాడు. వాడి దగ్గర ఒక మాట అన్నా, నన్ను చూడగానే కంగారు పడి కూల్ డ్రింక్ దాస్తా ఉన్నాడు. లేదు పర్లేదు తాగన్నా, పర్లేదు తాగు. ఎప్పుడు చచ్చిపోతావు చెప్పు అని అడిగిన. నువ్వు చచ్చిపోతావు నన్ను దొయ్యమంటావా? వాడు అక్కడి దిగి కాళ్ళు పెట్టుకొని సార్ మీకు దండం పెడతారు అంటున్నాడు. అసలు ఇంతకీ ఇన్స్టిట్యూట్లో గొడవ కాదు, ఇది ఇంట్లో గొడవ. ఇంట్లో వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం వాడు ఇన్స్టిట్యూట్లో గొడవను వాడుకొని వాడు బెనిఫిట్ పొందడం కోసం చేస్తున్నాడు. కాబట్టి ఇట్లాంటి నేను నమ్మను. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అపవాదులు ఇలాంటివే చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే మనుషులు అట్రాక్షన్ కావాలి. నువ్వు నిజంగా పశ్చాత్తాపడితే నీ భార్య ఎందుకు రాదు? నిజంగా పశ్చాత్తాపడితే నీ భర్త ఎందుకు రాడు? నిజమైన పశ్చాత్తాపం ఉంటే దేవునికి సహాయం చేయడా? ఈరోజు నీకు నిజమైన పశ్చాత్తాపం లేకే నువ్వు క్రీస్తు దగ్గరికి రాలేకపోతున్నావు. నిజమైన భర్త ఆయన, నువ్వు ఆయన కోసం నిజంగా చస్తే చావు. ఏ చావు చావాలా? లోకంలో చచ్చిపోమంటున్నాడు ఆయన. నీ బంధువుల విషయాలు చచ్చిపో, నీ స్నేహితుల విషయాలు చచ్చిపో, లోక కార్యాలు చచ్చిపో. నువ్వు ఎక్కడైతే చనిపోవలసినదో నువ్వు అక్కడికి రా అంటున్నాడు. ఆత్మ సంబంధంగా నువ్వు జీవించాలంటే శరీర సంబంధంగా, లోక సంబంధంగా నువ్వు చచ్చిపోవాలి. వీటి విషయాలు నువ్వు చచ్చిపోయినప్పుడు నువ్వు వాక్యం కిందకి వచ్చేవాడు అయి ఉంటావు. నువ్వు వ్యర్థమైన వాటిలో చచ్చిపోవడం వల్ల ప్రయోజనం ఏముంటుంది? చచ్చిపోతారని తెలిసి కూడా ఇప్పుడు ఎలీషా ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు ఎలీషా ఎవరికని చెప్పాడు నేను చచ్చిపోతానికి వెళ్తానని? ఏలియా చెప్పాడు వదిలిపెట్టి పోతున్నానని? చెప్పలేదండి, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నిజమైన ఆత్మ సంబంధ వ్యక్తులు వెంబడించేటప్పుడు నువ్వు సమాధానం చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నీకు తెలిసినప్పుడు, నువ్వు క్రీస్తుని వెంబడిస్తున్నప్పుడు, నువ్వు సత్యముగా ఆయనే వెంబడిస్తే నువ్వు ఎవరు చెప్పాలా? ఎవరు చెప్పాల్సిన పని లేదంట నేను. ఎందుకంటే క్రీస్తు నీలో ఉండగా నువ్వు ఇంకొకరికి సమాధానం చెప్పాల్సిన పని లేదు. అయితే నీ జీవితం సమాధానం మాట్లాడుతూనే ఉంటుంది, సమాధానం చెప్తానే ఉంటుంది. ప్రతి ఒక్కదానికి నువ్వు చెప్పినా చెప్పకపోయినా సమాధానం కనబడతానే ఉంటుంది. మీరు గమనించండి, ఎలీషా ఎవరితో మాట్లాడుతున్నా 1-2 మాటలే. నేను ఎరుగుదని ఎక్కడికి వెళ్తున్నానో మీరు ఊరకుండండి, నాకు తెలుసు. ఇంతకన్నా మాట్లాడా? పెద్ద ప్రసంగాలు చేయాల, పొడుగు ప్రసంగాలు చేయాల, వాదించలా, విమర్శన చేయాల, వాళ్ళు ఎట్ట వీళ్ళట అని చెప్పాలా. నేను ఏం చేస్తున్నానో నేను ఎరుగుతాను. ఈరోజు సత్యంగా ఆయన ఒక వధువులో ఉన్న అందరూ కూడా చెప్పేది ఒకటే, నేను సత్యమైన దాన్ని వెంబడిస్తున్నాను చివరి వరకు. చివరి అడుగు కూడా. ఇక ఏలియా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బైబిల్ చెప్తా ఉంది, వాళ్ళు ఇంకా మాట్లాడుతున్నారు అంటే చివరి అడుగు కూడా ఎలీషా ఏలియా వేసేసాడు. వాళ్ళు అక్కడ ఉండగా, వీళ్ళు మాట్లాడుతూ ఉండగా అగ్నిరథం వచ్చి వాళ్ళు వేరు చేసిపోయింది. అప్పటిదాకా అక్కడే ఉన్నాడు ఎలీషా. అంటే చివరి అడుగు కూడా వెంబడించాడా లేదా?
ఈరోజు వధువైన నీవు చిట్ట చివరి అడుగు నీది నీ జీవితంలో క్రీస్తు దగ్గరే పడాలి, క్రీస్తు వైపే పడాలి. అలాగా నీ అడుగు పడినప్పుడు నీకు పరలోకం రాకుండా ఆపేదెవరు? ఆయన యొక్క ఆత్మను పొందుకోకుండా నిన్ను ఆపేదెవరు? నీ యొక్క థియోఫర్ని తిరిగి నువ్వు పొందుకోకుండా నిన్ను ఆపగలిగేవాడు ఎవడన్నా ఉన్నాడంటే నేను నీకు గ్యారంటీ ఇవ్వగలను, ఎవ్వడు లేడు. నమ్మగలరా ఈ మాట? గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షలాం.